So what is the use of encapsulation? సో లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఎక్స్టర్న్ కీవర్డ్ అండ్ స్కోప్ రెజల్యూషన్, పారామీటరైజ్డ్ క్లాసెస్. ఓకే, ఈ 3 కాన్సెప్ట్స్ చూసుకున్నాం. అండ్ దెన్ డేటా ఎన్క్యాప్సులేషన్. వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్? డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఏం చేస్తుంది ఇక్కడ? సో ప్రాపర్టీస్ని మెథడ్స్ని కంబైన్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ సో ఎన్క్యాప్సులేషన్ మీన్స్ హైడింగ్ ద డేటా. ఇప్పుడు మనకి సంబంధించిన డేటా, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. సో అదే కారు మనం ఆల్రెడీ డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఎలా డ్రైవ్ చేస్తాం? స్టీరింగ్ని పట్టుకొని వీల్స్ని కంట్రోల్ చేస్తూ డ్రైవ్ చేస్తాం. అంతేగాని మనం లోపల ఉన్న ఇంజిన్ ఎలా ఉంది, సో దాన్ని ఆ ఇంజిన్ ఎలా రన్ అవుతుంది, సో గేర్ బాక్స్ అనేది ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ మనం చూడం కదా. సో యూజర్కి సంబంధించిన వరకు డేటా ఎంతవరకు చూడాలి అని అనుకున్నాడో ఆ డేటాను మాత్రమే చూడగలం. సో రిమైనింగ్ డేటా అంతటిని వాడు ఏం చేస్తాడంటే ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాడు, హైడింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాడు అనమాట. ఓకే, సో మనం ఏం చేయాలి ఇక్కడ, మన డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే సో హైడింగ్ ద డేటాని హైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం హైడింగ్ అనేది నేర్చుకునే ముందు వేరియబుల్స్కి డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్, ప్రొటెక్టెడ్ వేరియబుల్, పబ్లిక్ వేరియబుల్స్. ఓకే, అంటే ప్రాపర్టీస్. వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాపర్టీస్. మనం ప్రాపర్టీస్ తీసుకుంటాం కదా, మెథడ్స్ తీసుకుంటాం కదా. సో ఆ ప్రాపర్టీస్, మెథడ్స్ మనం లోకల్ ప్రాపర్టీస్ వాడచ్చు, లోకల్ మెథడ్స్ వాడచ్చు, ప్రొటెక్టెడ్ ప్రాపర్టీస్ వాడచ్చు, ప్రొటెక్టెడ్ మెథడ్స్ వాడచ్చు, అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ వాడచ్చు, ఆర్ పబ్లిక్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. పబ్లిక్ అంటే మనం యూజువల్గా రాసే కోడే, అంటే ఇంట్ సమ్ అడ్రస్, ఇంట్ డేటా అని చెప్పేసి ఇలా తీసుకుంటాం కదా, ఇవన్నీ పబ్లిక్. సో పబ్లిక్ మనం ఏం రిప్రజెంట్ చేయక్కర్లేదు. సో వన్స్ మీరు ఏమీ రాయలేదు అంటే ఒక ప్రాపర్టీ ముందు మీరు ఏమీ రిప్రజెంట్ చేయలేదు, యాజ్ యూజువల్గా వదిలేశారంటే, ఇప్పుడు మీరు క్లాస్ తీసుకున్నారు, ఒక క్లాస్ తీసుకుని క్లాస్ ప్యాకెట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. అండ్ దెన్ ఈ ప్యాకెట్ లోపల ఇంట్ సమ్ అడ్రస్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు, లేదు ఇంట్ వ్యాలిడ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు, లేదు ఇంట్ డేటా అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. ఈ వేరియబుల్స్ ప్రాపర్టీస్ ఎప్పుడైతే మీరు ఇలా కన్సిడర్ చేసుకున్నారో ఇవన్నీ పబ్లికే. ఓకేనా? సో పబ్లిక్ డేటా అంటే మీరు ఇవి క్లాస్లో రిప్రజెంట్ చేసిన ప్రాపర్టీస్, మెథడ్స్ మీరు ఫంక్షన్ వాయిడ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నారు. ఫంక్షన్ వాయిడ్ సమ్ డిస్ప్లే అని చెప్పేసి ఒక మెథడ్ నేమ్ రాస్తున్నారు, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. దెన్ ఈ మెథడ్ అనేది కూడా పబ్లికే. సో దీన్ని మీరు ఎక్కడ వాడుతున్నారు? టెస్ట్ బెంచ్లో కాల్ చేస్తున్నారు. మాడ్యూల్ టీబీలో మీరు ఒక హ్యాండిల్ క్రియేట్ చేసుకున్నారు, ప్యాకెట్ సమ్ పీకేటీ, పీకేటీ ఈక్వల్ టు న్యూ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. సో ఇనీషియల్ బిగిన్. ఇక్కడ మీరు ఏవైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారో ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఏం కాల్ చేస్తున్నారు? అడ్రస్ని కాల్ చేస్తున్నారు, ప్యాకెట్ డాట్ అడ్రస్ని కాల్ చేస్తున్నారు, ప్యాకెట్ డాట్ డేటాని కాల్ చేస్తున్నారు, అండ్ దెన్ ప్యాకెట్ డాట్ డిస్ప్లే అనేది కాల్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా మెథడ్స్ని, ప్రాపర్టీస్ని మీ టీవీలో కాల్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ పబ్లిక్. అంటే ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్ అనేవి మీరు ఏ క్లాస్లో అయినా, డిరైవ్డ్ క్లాస్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ దెన్ టీబీలో ఉన్న యాక్సెస్ చేసుకోవచ్చు, సేమ్ క్లాస్లో ఉన్న యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ పబ్లిక్. అంటే లోకల్, ప్రొటెక్టెడ్ ఇవి మాత్రం సో కొంత సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో అదే మీరు చెప్పేది. సో ఎందుకంటున్నారంటే ఇక్కడ చూడండి, ఇమాజిన్ ఏ కార్. మీరు కార్ని ఇమాజిన్ చేసుకుంటే యూ డ్రైవ్ ద కార్ యూజింగ్ స్టీరింగ్ వీల్స్. ఓకే, సో స్టీరింగ్ వీల్ని బట్టి మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీరు ఏం చేస్తున్నారు? స్పీడ్ ఎంత వెళ్తుంది అనేది చెక్ చేస్తున్నారు, అండ్ దెన్ సో మూమెంట్ ఎలా ఉందనేది చూస్తున్నారు. అంతేగాని మీరు ఏమి ఇంజిన్ని మోడిఫై చేయరు కదా. సో స్పీడ్ మీటర్ని స్పీడ్ 40 వెళ్తుందని చెప్పేసి మీరు ఇంజిన్ని డైరెక్ట్గా ఇప్పి దాన్ని 60కి పెంచడం కానీ లేదంటే 80కి పెంచడం కానీ చేయలేరు. సో మీకు ఒక
యాక్సిలరేటర్ ఉంటుంది. ఆ యాక్సిలరేటర్ని మీరు ప్రెస్ చేస్తే దాన్ని బట్టి ఆ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా ఇంటర్నల్ పార్ట్స్కి మనకి యాక్సెస్ అనేది ఉండదు. ఓకే, సో కొంతవరకు మనకి యాక్సెస్ ఉంటుంది. అదే ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ డిఫైన్ చేస్తుంది. సో మ్యానుఫ్యాక్చరర్స్ వాంట్ టు ప్రొటెక్ట్ క్రిటికల్ ఇంటర్నల్ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాడు. దాన్నే డేటా హైడింగ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఇలా డేటా హైడింగ్ చేసినప్పుడు కొన్ని పార్ట్స్ మాత్రమే మనకి విజిబుల్గా ఉంటాయి అన్నమాట. సో దాన్నే ఎన్క్యాప్సులేషన్ అని చెప్పేసి అంటున్నాం. సో ఎన్క్యాప్సులేషన్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్ ద డేటా అండ్ మెథడ్స్. అంటే ప్రాపర్టీస్ని మెథడ్స్ని ఒక ర్యాపర్గా వర్క్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, సింగిల్ యూనిట్. సో ఇంట్ ఈస్ సింగిల్ యూనిట్ ఆర్ క్లాస్. మనం యూజ్ చేసుకునే చూడండి ఇక్కడ ఇంట్ డేటా అనేది ఒక ప్రాపర్టీ. డేటా అనేది ఒక ప్రాపర్టీ అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. సో ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ని ప్రాపర్టీని ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాను? క్లాస్లోనే యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక ర్యాపర్ కింద ప్రొడ్యూస్ చేయడాన్ని సో ఎన్క్యాప్సులేషన్ అని చెప్పేసి అంటాం. క్లియర్? సింగిల్ డేటా హైడింగ్. ఎన్క్యాప్సులేషన్ అంతే. సో మీరేమి ప్రొటెక్షన్ పబ్లిక్. సో మీరు ఏమి డేటాకి అంటే ఈ ప్రాపర్టీకి ముందు లోకల్ అని కానీ లేదంటే ప్రొటెక్టెడ్ అని కానీ లేదంటే స్టాటిక్ అని కానీ ఏది మెన్షన్ చేయకపోతే అది ఖచ్చితంగా పబ్లిక్. ఓకే, స్టాటిక్ కూడా మీరు ఏం చేస్తున్నారు? డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు టీబీలో. సో యాక్సెస్ అనేది ఉండదు. సో ఇక్కడ చూడండి, అవుట్ సైడ్ ద క్లాస్ అనేది యాక్సెస్ ఉండదు. లోకల్ వేరియబుల్స్కి మనకి అవుట్ సైడ్ ద క్లాస్ కానీ చైల్డ్ క్లాస్లో కానీ యాక్సెస్ ఉండదు. కానీ ప్రొటెక్టెడ్కి మనం డెరైవ్డ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ అవుట్ సైడ్ ద క్లాస్ అంటే టీబీలో యాక్సెస్ ఉండదు. ఓన్లీ పబ్లిక్ మాత్రమే. సో 3 స్టేట్స్లోనే యాక్సెస్ ఉంటుంది. క్లాస్లోనే యాక్సెస్ ఉంటుంది, డెరైవ్డ్ క్లాస్లోనే యాక్సెస్ ఉంటుంది అండ్ దెన్ అవుట్ సైడ్ ద క్లాస్లో కూడా యాక్సెస్ ఉంటుంది. అది డిఫరెన్స్. ఎందుకు మనం ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక డేటా ఉంది. సో మీ దగ్గర ఒక బ్యాలెన్స్ ఉంది, అకౌంట్ ఉంటే సో మీరు అకౌంట్ని ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయిపోతూ ఉందనుకోండి, ఎవరికాళ్ళు చేంజ్ చేసేస్తూ ఉన్నారనుకోండి, సో అక్కడ ఏమవుతుంది? మీకు ఎంత అమౌంట్ ఉంది అనేది తెలియదు. సో అంతే కదా, ఇక్కడ బ్యాలెన్స్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, సైజ్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, అడ్రస్ అనేది ఏదో అన్నోన్ అడ్రస్ ఇచ్చేసాం. సో ఇలా ఇచ్చేస్తే మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? డేటా అనేది కరెక్ట్ అయిపోతుంది. డేటా కరెక్ట్ అయిపోతే సో ఎవరిని అడుగుతాం? ప్రాబ్లం కదా. సో అందుకని యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రొటెక్ట్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ని చూడగలరు తప్ప సో దాన్ని యాక్సెస్ చేసుకోలేరు. అంటే ఆ బ్యాంక్ అకౌంట్ని మోడిఫై చేయలేరు మీరు. ఓకే, సో అది ఓన్లీ బ్యాంక్ వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలరు, అంతే కదా. సో నౌ ఎక్స్టర్నల్ కోడ్ కెనాట్ టచ్ ఇట్. ఓకే, లోకల్ ఇంటిజర్ అనేది ఏదైతే తీసుకుంటున్నారో మనం బయట నుంచి ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయలేం. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లోకల్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్. ఓకే, అర్థం. ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. పబ్లిక్ అయితే ఇంకా మనం ఏమి మెన్షన్ చేయము, అది డిఫాల్ట్ కదా. ఇంకా సో ఏదైనా వేరియబుల్ ఉంటే కనుక అది ఇంకా డిఫాల్ట్. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ డేటా టైప్ కింద అదే డిఫాల్ట్ వేరియబుల్ కింద యూజ్ చేసుకుంటాం అనమాట. ఏ ప్రాపర్టీ అయినా మెథడ్ అయినా మనం ఏమి స్టాటిక్ అని కానీ లోకల్ అని కానీ లేదంటే ప్రొటెక్టెడ్ అని కానీ లేదంటే సెక్యూర్డ్ అని కానీ ఇలా మనం ఏ కీవర్డ్స్ని యూజ్ చేయకుండా రాసాము అంటే కనుక అది పబ్లిక్. ఓకే, అదే
సో ఇక్కడ అంతే. సో మీరు ఏదైనా సీక్రెట్ డేటాని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే కనుక సో యూ కెన్ యూజ్ దట్ లోకల్ కానీ ప్రొటెక్టెడ్ కానీ. అదే సో ఇక్కడ అదే చెప్తున్నాడు, లోకల్ అయితే ఓన్లీ క్లాస్లో మాత్రమే యాక్సెస్ ఉంటుంది, ఇంకెక్కడ యాక్సెస్ ఉంటుంది డైరెక్ట్గా. అదే ప్రొటెక్టెడ్ అయితే కనుక సో క్లాస్లోనే ఉంటుంది, మనకి యాక్సెస్ ఉంటుంది, కానీ అవుట్ సైడ్ యాక్సెస్ ఉండదు. ఓకే, అది డిఫాల్ట్ అయితే పబ్లిక్ అయితే అందరికీ యాక్సెస్ ఉంటుంది. క్లియరా? పబ్లిక్ మెంబర్ అంటే డిఫాల్ట్, పబ్లిక్ అంటే ఎవ్రీథింగ్ అన్లెస్ స్పెసిఫైడ్ అదర్వైజ్. అంటే ఇప్పుడు మనం స్పెసిఫై చేసేంత వరకు అది పబ్లికే. క్లాస్ ట్రాన్సాక్షన్ ఇది మనం యూజువల్గా రాసే మెథడ్ క్లాసే కదా, క్లాస్ ట్రాన్సాక్షన్ ఇంటిజర్ సమ్ డేటా అనేది ఇచ్చని ఎండ్ క్లాస్ చేశారు. అండ్ కావాలంటే మీరు ఇక్కడ మెథడ్ కూడా రాసుకోవచ్చు, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే అని చెప్పేసి. ఓకే, ఏదైనా మెథడ్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎండ్ క్లాస్ మాడ్యూల్ టీబీ క్లాస్ హ్యాండిల్. ఓకే, ఇనిషియల్ బిగిన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిన తర్వాత మీరు డేటా అసైన్ చేసుకోవచ్చు, ఆ డేటాని డిస్ప్లే చేయొచ్చు. ఎండ్ మాడ్యూల్ అవుట్పుట్ ఏమొస్తుంది, 100 అనేది వస్తుంది. నో రిస్ట్రిక్షన్, ఇక్కడ ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. కానీ లోకల్ తీసుకుంటే మీరు ఏం చేస్తారు, అక్కడ ఓన్లీ క్లాస్లో మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సో చూడండి, లోకల్ వేరియబుల్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ ఇన్సైడ్ ద క్లాస్. మీరు క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ లోపల మాత్రమే లోకల్ వేరియబుల్స్ కనిపిస్తాయి. అంటే క్లాస్ ట్రాన్సాక్షన్ లోకల్ ఇంట్ ఐడి, ఇదేంటి కన్స్ట్రక్టర్ కదా, న్యూ మెథడ్ అనేది కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ ద్వారా మనం వాల్యూని అసైన్ చేస్తున్నాం ఎవరికి, లోకల్ ఇంటిజర్ లోకల్ ప్రాపర్టీకి ఐడి అనే ప్రాపర్టీకి మనం వాల్యూ అనేది కన్స్ట్రక్టర్ ద్వారా అసైన్ చేస్తున్నాం. ఓకే, అండ్ దెన్ ఎండ్ క్లాస్. సో మాడ్యూల్ టీబీ క్లాస్ ట్రాన్సాక్షన్ ఇనిషియల్ బిగిన్ న్యూ. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ డాట్ ఐడి ద్వారా వేరియబుల్ని చేంజ్ చేసేస్తున్నారు. అంటే ఆల్రెడీ నేను ఒక ఐడి వాల్యూ ఇచ్చుకున్నా, సో 10 అని ఇచ్చాను, మీరు టీవీలో లోకల్ అని ఇచ్చినా కూడా మీరు చేంజ్ చేసేస్తున్నారు. చేంజ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎర్రరే వస్తుంది. ఓకే, యాక్సెస్ టు లోకల్ మెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, అదే ఇక్కడ మనం లోకల్ తీసేస్తే ముందున్న ప్రోగ్రామ్ ఎలా అయితే ఉందో సేమ్ అది కూడా అంతే. ఇక్కడ డేటా తీసుకున్నాము, ఇక్కడ ఐడి తీసుకున్నాము, అంతే తేడా. సో సో అంతే కదా, మనం చేంజ్ చేయకూడదు. సో మనం సో చేంజ్ చేయకూడదు అనమాట, మనం చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకే, సో కావాలంటే దీన్ని మీరు కాల్ చేసుకోవచ్చు. ఎలా, మీరు ఒక మెథడ్ రాసుకోండి కావాలంటే. ఓకే, ఫంక్షన్ వాయిడ్. ఓకే, సో న్యూ అని చెప్పేసి మీరు ఈ మెథడ్ ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకోండి, రిటర్న్ న్యూ అని చెప్పేసి తీసుకోండి. ఓకే, సో రిటర్న్ న్యూ అని చెప్పేసి రిటర్న్ చేయండి. అండ్ దెన్ ఎండ్ ఫంక్షన్ చేసుకోండి. ఆ ఫంక్షన్ వాయిడ్ బదులు ఇంటిజర్ తీసుకోండి, ఫంక్షన్ ఇంట్ న్యూ అని చెప్పేసి తీసుకోండి, రిటర్న్ టైప్ న్యూ తీసుకోండి. అండ్ దెన్ న్యూ ప్రింట్ చేస్తే దెన్ వాయిడ్ డిస్ప్లే మీరు డిస్ప్లే చేసుకున్నప్పుడు వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. అంటే మెథడ్ ద్వారా మీరు కాల్ చేసుకోవచ్చు, కావాలంటే కాల్ చేయొచ్చు కానీ మోడిఫై చేయలేరు. ఓకే, సో మీరు మాడ్యూల్ టీ రాసుకోవచ్చు అంతే. సో చూడండి, యాక్సెసింగ్ లోకల్ వేరియబుల్స్ త్రూ మెథడ్ ద్వారా మనం కాల్ చేసుకోవచ్చు. చూసారు, ఇక్కడ ఐడి వాల్యూ ఇచ్చాడు, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే ఐడి వాల్యూని డిస్ప్లే చేశాడు. ఈ మెథడ్ని నేను కాల్ చేసుకుంటా, ట్రాన్సాక్షన్ డాట్ డిస్ప్లే. అప్పుడు మెథడ్ని కాల్ చేసుకుంటే నాకు ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అంతేగాని నాకు ఛాన్స్ లేదు, ఇక్కడ టిఆర్ డాట్ ఐడి ఈక్వల్ టు 100 ఉంది కదా, ఇలా 200గా నేను చేంజ్ చేస్తానంటే నో యాక్సెస్. సో చేంజింగ్ అనేది నో యాక్సెస్. ఇప్పుడు నేను మీకు యాక్సెస్ ఇచ్చాను మెటీరియల్స్కి, సో ఓన్లీ వ్యూవర్ అని మాత్రమే ఇచ్చాను, మీరు ఎడిట్ చేయలేరు దాన్ని, అంతే కదా.
ఓకే. సో, మీరు కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు అంతే తప్ప మీరు ఉన్న డేటాని మోడిఫై చేయలేరు. సో, మీరు ఉన్న డేటాని ఎడిట్ చేయలేరు. సో, దట్ ఈస్ ద లోకల్. అంటే నేను ప్రొటెక్షన్ పెట్టాను. సో, ప్రొటెక్షన్ ఎప్పుడైతే నేను పెట్టానో సో, నేను మాత్రమే చేంజ్ చేయగలను. మీకు యాక్సెస్ అనేది ఉండదు. అంతే గదా! ఇక్కడ గూడా సేమ్ అంతే. లోకల్ వేరియబుల్స్‌ని కావాలంటే మీరు కాల్ చేసుకోవచ్చు. అంటే మీరు చదువుకోవచ్చు. తెచ్చుకున్న దాన్ని ఇక్కడున్న వాల్యూని మీరు చదువుకోవచ్చు. ఇక్కడ డిస్‌ప్లే ద్వారా, మెథడ్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. అది మీ లోకల్‌గా చేంజ్ చేసుకున్నా నాకేం అపియర్ అవ్వవు. అర్థమైందా? అది. హ్మ్. కుదరదు. కాలింగ్ చేసుకోవచ్చు. మెథడ్ ద్వారా మనం కాల్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. అదే. ఎందుకు వర్క్ అవుతుందిది? క్లాస్‌లో ఉంది కదా! ఇన్‌సైడ్ ద క్లాస్‌లో మీరు డిస్‌ప్లే మెథడ్ అనేది ఉంది కదా! సో, వర్క్స్ బికాజ్ డిస్‌ప్లే ఈస్ ఇన్‌సైడ్ ద క్లాస్. మనం క్లాస్ లోపల ఉంది కాబట్టి అది వర్క్ అవుతుంది. సో, లేదంటే వర్క్ కాదు. డిస్‌ప్లే అనేది మనం క్లాస్ లోపల డిస్‌ప్లే మెథడ్ అనేది మెథడ్స్, ప్రాపర్టీస్ మనం క్లాస్ లోపల కదా రాసేది. అందుకని యాక్సెస్ అనేది మెథడ్స్‌కుంటుంది. మెథడ్స్‌ని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే. సో, లోకల్ మెథడ్స్‌ని కూడా మీరు లోకల్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్టీస్‌ని లోకల్ చేయడం కాదు. మెథడ్స్‌ని కూడా మీరు లోకల్ అనే ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను క్లాస్ ట్రాన్సాక్షన్ మెథడ్స్ కెన్ ఆల్సో బి హిడెన్. మెథడ్స్‌ని కూడా మనం హిడెన్ చేయొచ్చు. సో, లోకల్ ఫంక్షన్ వాయిడ్ హెల్పర్ అని చెప్పేసి నేమ్ తీసుకున్నాం. ఓకే. $డిస్‌ప్లే హెల్పర్ కాల్డ్. సో, ఈ మెథడ్‌లో లోకల్ మెథడ్‌లో నేను హెల్పర్ అనే డిస్‌ప్లే రాసుకున్నాను. దెన్ మీరు ఈ మెథడ్‌ని ఎలా కాల్ చేయాలి? సేమ్ ఫంక్షన్ వాయిడ్ రన్. సో, రన్ అనేది మీ నేమ్. ఈ ఫంక్షన్‌లో నేను హెల్పర్‌ని కాల్ చేశా. ఒక ఫంక్షన్‌ని కాల్ చేయొచ్చు కదా! హ్మ్. సో, హెల్పర్ అనే దాన్ని కాల్ చేసింది. ఫంక్షన్‌ని కాల్ చేసింది. ఎండ్ ఫంక్షన్ చేసింది. దెన్ మాడ్యూల్ టీబీ ట్రాన్సాక్షన్ ఇనీషియల్ బిగిన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆఫ్టర్ దట్ మీరు ఎవరిని కాల్ చేయగలరు డైరెక్ట్‌గా? ఈ వాయిడ్ అనే ఫంక్షన్ ఉంది కదా! ఈ మెథడ్‌ని మీరు కాల్ చేయగలరు. ఓకే. ఈ లోకల్ మెథడ్‌ని కాల్ చేయలేరు. హ్మ్. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు లోకల్ మెథడ్‌ని కూడా కాల్ చేస్తే యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. యాక్సెస్ టు లోకల్ మెంబర్స్ హెల్పర్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే. సో, యాక్సెస్ అనేది ఉండదు మనకి. లోకల్ మెంబర్స్‌కి, లోకల్ మెథడ్స్‌కి యాక్సెస్ అనేది ఉండదు. సో, అందుకని మనం ఆ మెథడ్‌ని మనం కాల్ చేయలేం. అర్థమైందా? హ్మ్. ఎర్రర్. హ్మ్. హ్మ్. సో, రన్‌ని కాల్ చేసుకోవచ్చు. వాయిడ్ రన్ అనేది ఉంది కదా! రన్‌ని మీరు కాల్ చేసుకోవచ్చు. రన్ ద్వారా మీరు లోకల్‌లో ఉన్న వేరియబుల్స్‌ని గాని, లోకల్‌లో ఉన్న మెథడ్స్‌ని గాని కాల్ చేసుకోవచ్చు. ఓకే. సేమ్ అలాగే లోకల్ కన్‌స్ట్రక్టర్‌ని కూడా మీరు లోకలైజ్ చేయొచ్చు. సో, లోకల్ కన్‌స్ట్రక్టర్ హెల్పర్. సో, ఏం చేస్తున్నారు లోకల్ ఫంక్షన్ వాయిడ్ ఇనీషియలైజ్. ఓకే. సో, ఈ ఇనీషియలైజ్ అనేది ఫంక్షన్ నేమ్. ఆ లోపల ఏం చేశాను డేటా ఈక్వల్ టు 100 అని మెన్షన్ చేశాను. ఎండ్ ఫంక్షన్. సో, ఫంక్షన్ న్యూ ఈ కన్‌స్ట్రక్టర్‌లో మీరు ఇనీషియలైజ్‌ని కాల్ చేయొచ్చు. సేమ్ ఇలానే. ఇందాకడ ఇక్కడ ఏం చేశారు వాయిడ్ ఫంక్షన్ నేమ్ తీసుకున్నారు. ఇక్కడ ఏం చేసామంటే కన్‌స్ట్రక్టర్ ద్వారా తీసుకున్నాం. కన్‌స్ట్రక్టర్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు. సో, యూజర్ కెన్ నాట్ కాల్డ్ ట్రాన్సాక్షన్ డాట్ ఇనీషియలైజ్. ఎందుకంటే అది లోకల్ కన్‌స్ట్రక్టర్ కాబట్టి, లోకల్ మెథడ్ కాబట్టి అది కాల్ చేయలేరు. ఓన్లీ కన్‌స్ట్రక్టర్ యూజ్ ఇట్. ఓకే. కన్‌స్ట్రక్టర్ మాత్రం యూజ్ చేసుకుంటుంది. అది మనం డైరెక్ట్‌గా ఈ లోకల్ మెథడ్‌ని మనం కాల్ చేయలేం. కానీ కన్‌స్ట్రక్టర్ ద్వారా మనం కాల్ చేయొచ్చు. సేమ్ ఇందాకలానే. కానీ ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఫంక్షన్ వాయిడ్ రన్ అనే ఏదో ఒక నేమ్ తీసుకున్నా. ఇక్కడ వాయిడ్ మెథడ్ కాదు కన్‌స్ట్రక్టర్ మెథడ్ తీసుకున్నా. ఓకే. ఈ కన్‌స్ట్రక్టర్ మెథడ్ ద్వారా వాల్యూని అసైన్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇది చేంజ్ చేయగలదు. ఓకే. ఈ వేరియబుల్‌ని ఇది చేంజ్ చేయగలదు. కన్‌స్ట్రక్టర్ అనేది చేంజ్ చేయగలదు. కానీ మాడ్యూల్‌లో మనం చేంజ్ చేయలేం. అర్థమైందా?
హ్మ్. రాసుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. చేంజ్ చేసుకొని దాన్ని ఈ కన్‌స్ట్రక్టర్‌ని మనం కాల్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. హ్మ్. హ్మ్. అది వితిన్ ద క్లాస్‌లో మాత్రమే మోడిఫికేషన్ చేసుకోగలరు. ఔట్‌సైడ్ ద క్లాస్‌లో మీరు మోడిఫికేషన్ చేయలేరనమాట. అది. హ్మ్. సేమ్ లోకల్ వర్సెస్ పబ్లిక్. సో, పబ్లిక్ వర్షన్ అయితే మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు వాల్యూని. ఓకే. ఎన్‌క్యాప్సులేషన్‌లో ఏం చేస్తున్నారు? లోకల్ ఇంట్ బ్యాలెన్స్ ఫంక్షన్ వాయిడ్ డిపాజిట్ అని చెప్పేసి తీసుకున్నారు. బ్యాలెన్స్ ఈక్వల్ టు అమౌంట్ అని చెప్పేసి ఇంక్రిమెంట్ చేసుకున్నారు. ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే ఇదంతా లోకల్‌కి సంబంధించింది. అంటే ఆహ్, లోకల్‌కి సంబంధించిన వేరియబుల్స్ ఇదంతా ఏంటంటే పబ్లిక్‌కి సంబంధించిన క్లాస్. ఓకే. సో, ఇక్కడ బ్యాలెన్స్‌ని మనం కరప్ట్ చేయలేం. ఇక్కడ మీరు బ్యాలెన్స్‌ని ఏదైనా చేయొచ్చు. మీరు ఏదైనా లేవచ్చు. కానీ ఇక్కడ బ్యాలెన్స్‌ని మనం కరప్ట్ చేయలేం. ఓకే. ఎందుకంటే లోకల్ వేరియబుల్ కాబట్టి. అది ఎన్‌క్యాప్సులేషన్ అంటే. ఓకే. ఇన్‌హెరిటెన్స్ కూడా అప్లై చేయొచ్చు. లోకల్ అండ్ ఇన్‌హెరిటెన్స్. అంటే మీరేం చేయొచ్చు లోకల్ అండ్ ఇన్‌హెరిటెన్స్ అంటే చైల్డ్ క్లాస్‌ని తీసుకోవచ్చు. కానీ ఐడీని మనం అసైన్ చేయలేం. డిస్‌ప్లే ఆఫ్ ఐడీని మాత్రం డైరెక్ట్‌గా అసైన్ చేయలేం. ఎందుకంటే లోకల్ అనేది క్లియర్‌లీ డిక్లేర్ ఇన్ అవర్ క్లాస్. ఈవెన్ చైల్డ్ కూడా అది చూడలేదు. ఓకేనా? సో, చైల్డ్ కూడా దానికి యాక్సెస్ అనేది ఉండదనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌హెరిటెన్స్. లోకల్ అండ్ ఇన్‌హెరిటెన్స్. ఓకే. చేయలేం. హ్మ్. 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 ఇంక్రిమెంట్. సో, ఇంక్రిమెంట్ ఆపరేషన్. బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్ టు అంటే సో, అమౌంట్ అనేది ప్లస్ అవుతూ ఉంటుందనమాట బ్యాలెన్స్‌కి. ఓకే. అమౌంట్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఎలా రాస్తాం? కౌంట్ ప్లస్ 1 అని చెప్పేసి రాస్తాం కదా! ఓకే. సో, ఇక్కడ దాన్నేం రాస్తున్నారు? కౌంట్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి రాస్తున్నారు. ఓకేనా? సో, కౌంట్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి రాస్తారు. లేదంటే ప్లస్ ఈక్వల్ టు అని చెప్పేసి కూడా రాయొచ్చనమాట. అర్థమైందా? సో, అంటే ఏమవుతుంది? ఆహ్, చెప్పండి. హ్మ్. అంతే. హ్మ్. అంతే. సో, ఏదైతే ఉందో బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అంతే. సో, ప్రతిసారి రిజల్ట్‌కి వేరియబుల్స్‌కి ప్రతిదానికి యాడ్ అవుతూ ఉంటుందనమాట. అంటే లెఫ్ట్ సైడ్ ఆపరేటర్ ఉంది కదా! బ్యాలెన్స్ అనేది. ఆ బ్యాలెన్స్ అనే దానికి ఈ రైట్ సైడ్‌లో ఉన్న వాల్యూ అమౌంట్ అనేది యాడ్ అవుతూ వస్తుందనమాట. సో, ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో, మీరు పైథాన్ ఆపరేటర్‌లో వాడుతూ ఉంటారు కదా! ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు అంటే మనం ఏం చేస్తున్నాము ఎగ్జిస్టింగ్ వేరియబుల్‌కి న్యూ వాల్యూని అసైన్ చేస్తామనమాట. ఓకేనా? హ్మ్. అర్థమైందా? సేమ్ థింగ్. మీరు జస్ట్ జనరల్‌గా ఎలా ఇక్కడ కౌంట్ ప్లస్ 1 ఎలా రాస్తున్నారో ఇక్కడున్న బ్యాలెన్స్ అనే దానికి మీరు జస్ట్ ఆహ్, సపోజ్ ఆహ్, ఏదైనా ఒక వేరియబుల్‌ని అసైన్ చేస్తున్నారు కదా! బ్యాలెన్స్ అనేది మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో తీసుకున్నారు. ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఉన్న దాన్ని మీరు అమౌంట్‌తో యాడ్ చేస్తున్నారనమాట. బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్ చేసుకుంటే మీకు బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్ టు అని చెప్పేసి రాస్తారనమాట. అది. అర్థమైందా? సో, సేమ్ అనేది i+1 అనేది ఎలా రాస్తున్నారో సేమ్ అంతే. i+1 ఎలా రాస్తున్నారో సో, i+= అని చెప్పేసంటే దాని అర్థం ఏంటి? i+1 అని అర్థం అనమాట. ఓకే. అది కండిషన్. హ్మ్. 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 దెన్ ప్రొటెక్టెడ్ మెంబర్ అంటే అదెలా చేస్తున్నారు? సేమ్ మెంబర్‌ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే పేరెంట్ క్లాస్‌లో ప్రొటెక్ట్ చేస్తున్నారు. చైల్డ్ క్లాస్‌లో మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఔట్‌సైడ్ ద క్లాస్‌లో మీరు యూజ్ చేయలేరు. ఓకే. డిరైవ్డ్ క్లాస్‌లో యూజ్ చేసుకోవచ్చు. డిరైవ్డ్ క్లాస్‌లో మీరు వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ డిరైవ్డ్ క్లాస్‌లో మీరు ఏదైనా నంబర్‌ని చేంజ్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఓకేనా? హ్మ్.
చైల్డ్ కూడా అప్లికేబుల్ కాదు. ఓన్లీ ఆహా! లోకల్‌ది చైల్డ్‌కి మీరు అప్లికేబుల్ చేయలేరు. ఓన్లీ లోకల్ అంటే వితిన్ ద క్లాస్‌లోనే చేయాలి. కానీ ప్రొటెక్టెడ్‌లో మాత్రం మీరు పేరెంట్ క్లాస్‌లో పేరెంట్ క్లాస్‌లో డిక్లేర్ చేసుకొని చైల్డ్ క్లాస్‌లో వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. చైల్డ్‌కి హ్మ్. ఆ! వాల్యూ అసైన్ చేసుకోలేము, మోడిఫై చేయలేము. లోకల్ అంటే ఓన్లీ వితిన్ ద క్లాస్‌లో మాత్రమే యూజ్ చేసుకోగలగాలి. ఓకే. ఓకే. సో, ప్రొటెక్టెడ్ ఇంటిజర్. సో, ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారు ఇక్కడ క్లాస్ పేరెంట్ ప్రొటెక్టెడ్ ఇంట్ కౌంట్ అండ్ దెన్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నారు. సో, మీరు కావాలంటే టీబీలో మెమరీని అసైన్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ లోకల్‌కి మాత్రం చూసారా లోకల్ ఇంట్ కౌంట్ అని చెప్పేసి తీసుకొని కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ ప్లస్ అంటే చైల్డ్ క్లాస్‌లో యాక్సెస్ చేయదు. ఓకే. ఎర్రర్ అనేది వస్తది. కానీ ఆహ్, లోకల్ కన్నా ప్రొటెక్టెడ్ అయితే ప్రీవియస్‌ది అయితే ప్రొటెక్టెడ్ అనేది మీకు యాక్సెస్ ఉంది చూసారా? సో, డిరైవ్డ్ క్లాస్‌లో డైరెక్ట్‌గా యాక్సెస్ ఉంది. ఓకే. సో, దీనికి టీబీ రాసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే అయిపోయిద్ది ప్రోగ్రామ్. ఓకే. హ్మ్. సేమ్ అలాగే రీడ్ ఓన్లీ వేరియబుల్స్. రీడ్ ఓన్లీ వేరియబుల్స్ అంటే లోకల్ తీసుకుంటున్నామంట. లోకల్ చెక్సమ్ ఫంక్షన్ ఇంట్ గెట్ చెక్సమ్ అంటే మీరు ఈ లోకల్ చెక్సమ్‌ని రిటర్న్ చేసుకుంటున్నారు. ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తున్నారు. ఆ రిటర్న్ చేసిన వాల్యూని మీరు ఈ ఫంక్షన్‌లో మెథడ్‌లో యూజ్ చేసుకోవచ్చు. కానీ ఔట్‌సైడ్ ద క్లాస్‌లో యూజ్ చేయలేం. ఓకేనా? యూజర్ కెన్ రీడ్ ఇట్ బట్ కెన్ నాట్ మోడిఫై. మీరు మోడిఫై చేద్దాము అని అనుకుంటే కనుక ఇక్కడ 0 చేసేద్దాం అనుకుంటే అవ్వదు. ఏబీసీడీ మాత్రమే వస్తది అవుట్‌పుట్. సో, మీరు 0 చేస్తే ఎర్రర్ వస్తది. ఓకే. హ్మ్. ఇక్కడ చేసుకోవచ్చు. మీరిక్కడ మార్చుకోవాలంటే ఇక్కడ చెక్ సమ్ ఈక్వల్ టు వాల్యూ చేసుకున్నారు. మళ్ళీ ఇంకో ఫంక్షన్ తీసుకోండి. ఇంకో ఫంక్షన్ తీసుకొని మళ్ళీ దాంట్లో చెక్ సమ్ ఈక్వల్ టు వాల్యూని చేంజ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. వితిన్ ద క్లాస్‌లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. హ్మ్. ఆ! రీడ్ ఓన్లీ మెమరీ అనేది అవుతుందన్నమాట. సో, గెట్ సెట్ మెథడ్స్‌ని కూడా అప్లై చేయొచ్చు. క్లాస్ ట్రాన్సాక్షన్ లోకల్ ఇంట్ ఐడీ మీరు ఒక వాల్యూని సెట్ చేస్తున్నారు ఇక్కడ. సో, ఐడీ ఇక్కడ ఇంట్ ఐ అని చెప్పేసి తీసుకున్నారు. ఐడీ ఈక్వల్ టు ఐ ఎండ్ ఫంక్షన్. అండ్ దెన్ ఫంక్షన్ ఇంట్ గెట్ ఐడీ. సో, గెట్ ఐడీ అంటే మీరు ఇక్కడ ఏదైతే ఐడీని సెట్ చేశారో ఆ ఐడీని గెట్ చేసుకుంటున్నారు. ఓకే. సో, రిటర్న్ ఐడీ. ఐడీ వాల్యూని రిటర్న్ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఇదే ఇక్కడ ఫంక్షన్ చెక్ సమ్ ఎలా అయితే రాసారో ఇక్కడ ఫంక్షన్ వాయిడ్ చెక్ సమ్‌ని కాల్ చేస్తున్నారో సేమ్ అలాగే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక చోట సెట్ చేస్తున్నాను. ఇంకో చోట గెట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ ఇంట్ ఐ అని చెప్పి అంతే. అంతకు మించి ఏం లేదు. సో, సెట్ సెట్ గెట్ మెథడ్స్ అంటే మీరు ఒక క్లాస్‌లో ఒక మెథడ్‌లో సెట్ చేసుకోవచ్చు. ఇంకో మెథడ్‌లో గెట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ సెట్ మెథడ్‌లో వాల్యూని అసైన్ చేశారు చూసారా? సో, దెన్ ఇదేంటి సెట్ మెథడ్ ద్వారా ఇంట్ ఐ అని చెప్పేసి తీసుకున్నారు. ఇక్కడ ఇది లోకల్‌కి సంబంధించింది. ఇది ఐకి సంబంధించిన వాల్యూని. సో, దెన్ ఆహ్, ట్రాన్సాక్షన్ డాట్ సెట్ ఐడీ వాల్యూని అసైన్ చేసుకున్నారు. అండ్ దెన్ ఐడీ ఈక్వల్ టు $డిస్‌ప్లే ఐడీ ఈక్వల్ టు %0d గెట్ ఐడీ మెథడ్ ద్వారా కాల్ చేస్తున్నారు కదా! అందుకు మీరు వాల్యూని ఇక్కడ క్లాస్‌లో మాడ్యూల్‌లో సెట్ చేసుకున్నారు. లేదు అంటే మనకి ఎర్రర్ త్రో చేద్దనక్కడ. ఈ గెట్ మెథడ్ ద్వారా మీరు కాల్ చేయకుండా సెట్ మెథడ్ ద్వారానే కాల్ చేస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ డాట్ సెట్ ఐడీ ద్వారానే కాల్ చేస్తే మీకు ఎర్రర్ వస్తది. అర్థమైందా? హ్మ్. ఇక్కడ మీరు ఇదేంటిది? ఈ సెట్ ఐడీ అనేది దేనికి సంబంధించింది? లోకల్ వేరియబుల్‌కి సంబంధించింది. ఓకే. ఎందుకంటే మీరు ఐడీ ఈక్వల్ టు ఐ అని చెప్పేసి ఆ! సో, ఐడీ ఈక్వల్ టు ఐ అని చెప్పేసి మీరు అసైన్ చేసుకుంటున్నారు. ఓకే. సో, ఎప్పుడైతే మీరు వాల్యూని సెట్ చేస్తున్నారో ఇక్కడ ఆ సెట్ ఐడీ అనేది లోకల్‌కి సంబంధించిన వేరియబుల్. లోకల్‌కి సంబంధించిన వేరియబుల్‌ని మీరు టీబీలో డైరెక్ట్‌గా కాల్ చేయలేరు. కానీ ఈ మెథడ్‌లో మీరేం చేస్తున్నారు? రిటర్న్ చేసుకుంటున్నారు. ఫంక్షన్ ఇంట్ గెట్ ఐడీ రిటర్న్ టైప్ ఏం తీసుకున్నారు? ఐడీని రిటర్న్ చేస్తున్నారు. సో, దెన్ మనకు ఐడీ వాల్యూ వస్తది. హ్మ్. సో,
ఇక్కడ సేమ్ ఇక్కడ ఇక్కడ మీరు ఎలా రాశారో ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఇంట్ గెట్ చెక్ సమ్ అని చెప్పేసి తీసుకున్నారా, చెక్ సమ్ అని చెప్పేసి ఇక్కడ మీరు రిటర్న్ చేసుకున్నారు. అండ్ దెన్ ఈ రిటర్న్ చేసిన చెక్ సమ్ ని మీరు ఇక్కడ ఫంక్షన్ వాయిడ్ క్యాల్కులేషన్ చెక్ సమ్ లో వాల్యూని అసైన్ చేసుకున్నారు. ఈ చెక్ సమ్ నే మీరు క్యాల్కులేషన్ చెక్ సమ్ నే మీరు కాల్ చేస్తారు తప్ప మీరు గెట్ చెక్ సమ్ ని కాల్ చేయలేరు. ఓకేనా? సో ఈ గెట్ చెక్ సమ్ ని మీరు డైరెక్ట్ గా కాల్ చేయలేరు, కానీ క్యాల్కులేషన్ చెక్ సమ్ ని మీరు కాల్ చేయొచ్చు. ఎందుకంటే మెథడ్ కాబట్టి అది, ఆ మెథడ్ ని మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, ఈ మెథడ్ ని. సేమ్ ఇక్కడ కూడా అంతే, సెట్టింగ్ అనేది లోకల్ ఐడికి సంబంధించిన లోకల్ మెంబర్ కి సంబంధించిన మెథడ్. ఓకే, ఈ సెట్ ఐడిని మీరు డైరెక్ట్ గా కాల్ చేయలేరు, కానీ గెట్ ఐడిని మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? ఇది కూడా ఇది కూడా ఇది కూడా లోకలే కదా, ఈ ఫంక్షన్ వాయిడ్ సెట్ ఐడి ఇంటిజర్ ఐ. సో ఐ వాల్యూ అనేది ఇక్కడ అసైన్ చేస్తున్నాను, అందుకని మీరు సెట్ ఐడికి వాల్యూ అసైన్ చేశారు తప్ప ఇది డిస్ప్లే చేయలేరు. ఓకే, అంటే డైరెక్ట్ గా దీన్ని ట్రాన్సాక్షన్ డాట్ డిస్ప్లే కింద వాడలేరు, సో ఇలా గెట్ చేసుకోలేరు డైరెక్ట్ గా. ఓకే, గెట్ ఐడి అనేది ఫంక్షన్ ఇంటిజర్ రిటర్న్ టైప్ కాబట్టి, ఫంక్షన్ మెథడ్ కాబట్టి ఆ మెథడ్ నేను కాల్ చేసుకుంటున్నాను. క్లియర్? సెట్ ఇక్కడ సేమ్, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ గెట్ చెక్ సమ్ అనేది ఉందా, ఈ గెట్ చెక్ సమ్ అనేది దేనికి సంబంధించింది, చెక్ సమ్ కి సంబంధించింది కదా. ఓకేనా? ఇక్కడ మీరు రిటర్న్ చేశారు వాల్యూని, ఈ రిటర్న్ చేసిన చెక్ సమ్ ని మీరు ఎవరి దాంట్లో కాల్ చేస్తున్నారు, ఈ ఫంక్షన్ వాయిడ్ క్యాల్కులేషన్ చెక్ సమ్ లో కాల్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మీరు వాల్యూని మోడిఫై చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మీరు మోడిఫై చేయగలరు, కానీ మీరు ఈ టీవీలో మోడిఫై చేయలేరు కదా, అవునా? సేమ్ అది కూడా ఇక్కడ కూడా అంతే, కానీ ఇక్కడ సెట్ ఐడి చేస్తున్నారు, ఇంట్ ఐడికి వాల్యూని సెట్ చేస్తున్నారు, దాన్ని రిటర్న్ చేస్తున్నారు. ఓకే, ఆ రిటర్న్ చేసింది ఎవరి దగ్గర వస్తుంది, గెట్ ఐడి దగ్గర వస్తుంది. మీరు గెట్ ఐడిని డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఓకే, అంతేగాని ట్రాన్సాక్షన్ డాట్ సెట్ ఐడిని డైరెక్ట్గా కాల్ చేయలేరు. ఓకేనా? సెట్ ఐడి ద్వారా మీరు వాల్యూని అసైన్ చేయొచ్చు, వాల్యూని మీరు అసైన్ చేసుకోవచ్చు, ఈ మెథడ్ని మీరు టీవీలో అసైన్ చేసుకోవచ్చు, లేదంటే ఆ పైన ఉన్న క్లాస్ ట్రాన్సాక్షన్లోనే మెథడ్ వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. అంతేగాని అసైనింగ్కి వాడచ్చు, కానీ మోడిఫికేషన్స్కి మీరు యూజ్ చేయలేరు. ఓకే, సెట్టింగ్ అంటే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం, అంటే ఇన్సర్ట్ చేసుకోవడం. గెట్టింగ్ మెథడ్ అంటే రిట్రైవ్ చేసుకోవడం. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, సెట్ మెథడ్ గెట్ మెథడ్ మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో లోకల్ కౌంటర్ చెప్పాను కదా, ఇంకా ఇక్కడ మీకు ఫంక్షన్ వాయిడ్ ఇంక్రిమెంట్లో మీరు వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకున్నారు, కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నారు, అండ్ దెన్ గెట్ చేసుకుంటున్నారు ఇక్కడ గెట్ కౌంట్. అండ్ దెన్ ఆ గెట్ కౌంట్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు, సి డాట్ గెట్ కౌంట్. అండ్ దెన్ మీరు సి డాట్ ఇంక్రిమెంట్ అనే దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు, కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నారు కదా, వాల్యూని ఇంక సేమ్ సెట్ మెథడ్, ఇది గెట్ మెథడ్. ఓకే, అర్థమైందా? సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎన్క్యాప్సులేటెడ్ కౌంటర్. సో మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు, ఇక్కడ 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నారు, అంటే 5 టైమ్స్ మీరు కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది లేదు, ఇంక్రిమెంట్ అనేది మీ ఫంక్షన్ నేమ్ కదా, ఫంక్షన్ వాయిడ్ ఇంక్రిమెంట్. ఓకే, సో ఆ ఫంక్షన్ అదే ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. సెట్ చేశారంటే మీరు ఎక్కడో చోట గెట్ చేసుకుంటారు, మీరు సెట్ చేయకుండా గెట్ చేసుకోలేరు కదా వాల్యూని. మీరు ఏం లేదు,
ఒక వాల్యూని మీరు ఎక్కడైనా పెట్టారు అని అంటే కనుక అది మీరు ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో యూటిలైజ్ చేసుకోలేదు అంటే మీరు ఇన్సర్ట్ చేసి ఉపయోగం ఏముంది? గెట్ గెట్ అనేది వేరే ఏదైనా తీసుకోవచ్చు. అంతే. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ వేరియబుల్ వాడాడు, లోకల్ వేరియబుల్ వాడాడు. వెరిఫికేషన్ ట్రాన్సాక్షన్లో క్లాస్ ట్రాన్సాక్షన్ ర్యాండ్ బిట్ అడ్రస్ తీసుకున్నాను, లోకల్ బిట్. సో చెక్ సమ్ ఫంక్షన్ వాయిడ్ పోస్ట్ ర్యాండమైజ్, మీకు పోస్ట్ ర్యాండమైజ్, ప్రీ ర్యాండమైజ్ ఇవి ర్యాండమైజేషన్ మెథడ్స్లో వస్తాయి. సో పోస్ట్ ర్యాండమైజ్ అంటే మీరు ఇది అవసరం లేదండి, ర్యాండమ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, అంటే ర్యాండమైజేషన్ చెప్పిన తర్వాత చెప్తాను. ఓకేనా? సో ర్యాండమైజేషన్ అంటే ర్యాండమ్గా మీకు వాల్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, అంతే. సో దాంట్లో మీకు ర్యాండమైజేషన్లో నార్మల్ ర్యాండమైజేషన్ ఉంటుంది, ప్రీ ర్యాండమైజ్ ఉంటుంది, పోస్ట్ ర్యాండమైజేషన్ ఉంటుంది. ఓకే, పోస్ట్ ర్యాండమైజేషన్ అంటే ర్యాండమైజేషన్ అయిన తర్వాత మీరు వాల్యూస్ని అప్లై చేస్తారనమాట. ప్రీ ర్యాండమైజ్ అంటే ర్యాండమైజ్ అవ్వడానికి ముందే వాల్యూస్ని మీరు, అంటే అవి కాల్ బ్యాక్స్ మెథడ్ లాగా వర్క్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇది కంప్లీట్ ఎగ్జాంపుల్. మీకు లోకల్ అండ్ దెన్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాము. సో లోకల్ చెక్ సమ్, పబ్లిక్ డేటా, సో అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ మెథడ్, వాయిడ్ సెట్ డేటా మెథడ్, అండ్ దెన్ గెట్ మెథడ్. సో ఇక్కడ చెక్ సమ్ని కాల్ చేస్తున్నాడు, చెక్ సమ్కి వాల్యూ అసైన్ చేశాడు, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. సో డిస్ప్లే మెథడ్ ద్వారా ఈ చెక్ సమ్ని డిస్ప్లే చేసుకుంటున్నాం, అండ్ దెన్ ఈ మెథడ్స్ని మనం కాల్ చేసుకుంటున్నాం. సెట్ డేటా, సో డేటాని ఇక్కడ ఈ సెట్ డేటా మెథడ్ ద్వారా డేటాని సెట్ చేస్తున్నాడు ఇక్కడ, అండ్ దెన్ ప్యాకెట్ డాట్ డిస్ప్లే ద్వారా మెథడ్ని డిస్ప్లే చేసుకుంటున్నాం. ఓకే, సో అదే మీరు ప్యాకెట్ డాట్ క్యాల్కులేట్ చెక్ సమ్ని కాల్ చేస్తానంటే కుదరదు. క్యాల్కులేట్ డాట్ చెక్ సమ్ అనేది ఏది ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ సంబంధించింది, అంటే లోకల్కి సంబంధించింది. ఆ లోకల్ వేరియబుల్ని మీరు ఇక్కడ కాల్ చేస్తాను, దాని వాల్యూని మీరు మోడిఫై చేస్తానంటే సో నాట్ అలౌడ్, రైట్? సో అందుకని ఇక్కడ ఇల్లీగల్, ఈ రిప్రజెంటేషన్ అనేది ఇల్లీగల్. ఓకే, సో జస్ట్ మీరు కోడ్ ఎగ్జిక్యూషన్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దెన్ ఇదంతా ఒకసారి సమ్మరీ. ఇది ఎన్క్యాప్సులేషన్ మీన్స్ ప్యాకింగ్ డేటా మెథడ్స్ టుగెదర్ ఇన్ వన్ క్లాస్. డేటా హైడింగ్ అంటే ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం. ఓకే, అండ్ దెన్ సిస్టమ్ వేరియబుల్ అనేది మనకి లోకల్ ప్రొటెక్టెడ్ పబ్లిక్ వేరియబుల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేసే మెథడ్స్, అండ్ దెన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్కి ఇంప్లిమెంట్ చేసే మెథడ్స్. ఓకే, సో ఏవైనా యాక్సిడెంటల్గా మీరు చేంజ్ చేసేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? లోకల్ ప్రొటెక్టెడ్ అనేవి మీరు యాక్సిడెంటల్గా ఏమన్నా వాల్యూస్ చేంజ్ చేసేస్తే మీరు చేంజ్ చేసింది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తాం. నో సెకండ్, ఇది ఫస్ట్ ప్రెజెంటేషన్. సెకండ్ ఉంది, సెకండ్ లేదు, ఇంకా ఇప్పుడు ఒక 300 స్లైడ్స్ ఉంటాయి దీంట్లో, ప్రెజెంటేషన్ 2లో కూడా హాఫ్ అయినట్టు. సో మీరు ఎస్వి ప్రెజెంటేషన్ 2 చూసుకుంటే ఇక్కడ 307 ఉన్నాయి. ఓకే, సో ఈ టాపిక్ మీకు యాక్సెస్ ఇచ్చాను కదా, దాంట్లో ఉన్నాయి చూడండి. మొత్తం అన్నీ అందులో ఉన్నాయి. ఓకేనా? సో అన్నీ అప్లోడ్ చేస్తాను, మీరు ఏం కావాలన్నా అందులో యాక్సెస్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, చూడండి. ర్యాండమ్ మొత్తం అంతా ర్యాండమైజేషన్, అదే. సో ఇక్కడ చూడండి ఏం చేశారు, పేరెంట్ క్లాస్ తీసుకున్నాను, క్లాస్ పేరెంట్ లోకల్ ఇంట్ ఐడి అని చెప్పేసి తీసుకున్నాను.
సో ఐడి వాల్యూ ఎంత 101 ఇచ్చాను. అండ్ దెన్ సో ఇది కన్స్ట్రక్టర్ మెథడ్ అండ్ దెన్ ఫంక్షన్ ఇంట్ గెట్ ఐడి. సో ఇక్కడ మెథడ్ ని ఏం రిటర్న్ చేస్తున్నారు, రిటర్న్ ఐడి అంటే ఐడి మెథడ్ ని, ఐడి అనేది లోకల్ వాల్యూ కదా, దాన్ని రిటర్న్ చేశారు, ఎండ్ క్లాస్ చేస్తాం. అండ్ దెన్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. ఓకే, మీరు ఇలా ఇల్లీగల్, ఏంటి ఇల్లీగల్, డాలర్ డిస్ప్లే ఐడి ఈక్వల్ టు %0d ఐడి, ఐడిని మీరు డైరెక్ట్ గా కాల్ చేస్తే అది ఇల్లీగల్. అదే గెట్ ఐడిని కాల్ చేస్తే ఇల్లీగల్. ఓకే, డాలర్ డిస్ప్లే ఐడి ఈక్వల్ టు %0d గెట్ ఐడి, ఐడిని కాల్ చేసుకోవచ్చు మీరు పేరెంట్ క్లాస్ లో, సారీ చైల్డ్ క్లాస్ లో. డెరైవ్డ్ క్లాస్ లో మీరు ఐడి ఏదైతే ఫంక్షన్ గెట్ ఇంట్ ఐడి ఉందో దాన్ని మీరు కాల్ చేసుకోవచ్చు, దానికి వాల్యూ అసైన్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్ ఐడి మెథడ్ ని మీరు కాల్ చేయలేరు, అంతే కదా. డాలర్ డిస్ప్లే ఐడి ఈక్వల్ టు %0d ఐడి అనే దాన్ని మీరు డైరెక్ట్ కాల్ చేయలేరు డెరైవ్డ్ క్లాస్ లో. ఓకే, సో టెస్ట్ బెంచ్ ఏంటి, ఈ టెస్ట్ బెంచ్ మీరు ప్రతి దానికి కామనే కదా. ఏం కొత్తది చూస్తున్నారు చూడండి, మాడ్యూల్ టీబీ, క్లాస్ చైల్డ్, సో చైల్డ్ క్లాస్ హ్యాండిల్ క్రియేషన్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫర్ మై చైల్డ్, సి డాట్ డిస్ప్లే. ఓకే, డిస్ప్లే అంటే ఎవరికి సంబంధించింది, మెథడ్కి సంబంధించింది. ఓకే, డిరైవ్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్కి సంబంధించింది. అండ్ దెన్ లేదంటే డిస్ప్లే డాట్ గెట్ ఐడి కూడా తీసుకోవచ్చు, అంటే సి డాట్ గెట్ ఐడిని కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. దెన్ డాలర్ డిస్ప్లే రన్ చేయండి. సో ఐడి డిస్ప్లే అయింది. అదే నేను ఇక్కడ ఇది అన్కమెంట్ చేస్తున్నాను, ఇది కమెంట్ చేస్తున్నాను. డైరెక్ట్ గా మీరు ఐడిని కాల్ చేస్తే ఏమొస్తుంది అక్కడ చూద్దాం. ఎర్రర్ ఏం చెప్తున్నాడు, మెథడ్ యాజ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ లోకల్. ఓకే, లోకల్ మెంబర్స్ ఐడి ఆఫ్ ద క్లాస్ పేరెంట్ ఈజ్ నాట్ విజిబుల్ టు ద స్కోప్ చైల్డ్. ఓకే, చైల్డ్ లో కానీ టీవీలో కానీ లోకల్ వేరియబుల్ మీరు చూడలేరు. ప్లీజ్ మేక్ ష్యూర్ ద అబోవ్ మెంబర్ ఈజ్ టు బి యాక్సెస్డ్ ఓన్లీ ఫ్రమ్ ఇట్స్ ఓన్ క్లాస్ అండ్ మెథడ్ యాజ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద యాజ్ అ లోకల్. సో మీరు ఏ క్లాస్లో అయితే రాశారో అందులోనే వాడుకోండి, బయట ఎక్కడ వాడొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు క్లియర్గా. ఎందుకంటే ఇల్లీగల్ క్లాస్ వేరియబుల్ యాక్సెస్ అనమాట, క్లాస్ వేరియబుల్ యాక్సెస్ అనేది ఇల్లీగల్. అర్థమైందా. సేమ్ అలానే పైన మెథడ్స్ ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి. క్లాస్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాము. ఓకే, సో క్లాస్ ట్రాన్సాక్షన్ అండ్ దెన్ ఇంట్ డేటా, లోకల్ ఫంక్షన్, మెథడ్ అనేది లోకల్ తీసుకున్నాను ఇక్కడ, ఇంటీజర్ అనేది పబ్లిక్ డేటా. ఓకే, సో మెథడ్ ఇనిషియలైజ్ డేటా ఈక్వల్ టు 100 అండ్ దెన్ ఎండ్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్ వాడాను, కన్స్ట్రక్టర్ లో ఇనిషియలైజ్ ని కాల్ చేశా. ఓకే, ఇనిషియలైజ్ ఎందుకంటే లోకల్ మెథడ్, ఇక్కడ కన్స్ట్రక్టర్ లో నేను మెథడ్ ని అసైన్ చేసుకున్నాను. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ తీసుకున్నామో సో ఇక్కడ ట్రాన్స్ మాడ్యూల్ టీబీ క్లాస్ హ్యాండిల్ అండ్ ఇనిషియల్ బిగిన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అండ్ డిస్ప్లేయింగ్ ద మెంబర్. సో డిస్ప్లే మెంబర్ ఏం చేశారు, డాలర్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ %0d ఈక్వల్ టు tf డాట్ డేటా. ఓకే, ట్రాన్సాక్షన్ డాట్ డేటా అంటే డేటా ఆల్రెడీ ఇక్కడ అసైన్ చేశాను కదా, సో దాన్ని నేను కాల్ చేస్తున్నాను. ఓకే, చూడండి. సో డేటాను కాల్ చేశాను కాబట్టి వాల్యూ వచ్చింది. ఓకే, అదే మీరు డేటాను కాల్ చేయకుండా ఈ మెథడ్ ని కాల్ చేశారనుకోండి, ట్రాన్సాక్షన్ డాట్ అంటే ఇక్కడ హ్యాండిల్ ఏం తీసుకున్నారు, టీఆర్ తీసుకున్నారు కదా, టీఆర్ డాట్ ఇనిషియలైజ్ ని కాల్ చేస్తే రాదు. ఓకే, సో ఎర్రర్ వస్తుంది. సో కన్స్ట్రక్టర్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కోర్సే, జస్ట్ ఎగ్జిక్యూషన్ చూపిస్తున్నాను అంతే. సో ఇది పబ్లిక్ కీవర్డ్, సో మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు కదా ఇది. మీరు నార్మల్గా ఎప్పుడు చేసే కోడ్ ఇది.
ఏమీ మార్పు లేదు. జస్ట్ క్లాస్ ట్రాన్సాక్షన్ ఇంటి డేటా తీసుకున్నారు అండ్ దెన్ మెమరీ క్రియేట్ చేసి డేటా అసైన్ చేసుకున్నారు, ప్రింట్ చేసుకుంటున్నారు. సో నార్మల్ కోడ్. సో ఏదైనా మీరు క్లాస్ కోడ్ రాయండి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి రాసేయచ్చు ఇలా. ఓకే, ఇది సేమ్ కన్స్ట్రక్టర్ మెథడ్ ద్వారా. ఓకే ఫైన్. సేమ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్. ప్రొటెక్టెడ్ యాక్సెస్ క్వాలిఫైయర్స్ అంటే సేమ్ మీకు ఇందాక చెప్పిన మెథడ్. సో ప్రొటెక్టర్ అనేది ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం, బేసిక్ సింటాక్స్ క్లాస్ ట్రాన్సాక్షన్ ప్రొటెక్టెడ్ ఇంట్ అడ్రస్. మీరు ప్రొటెక్టెడ్ అనేది ఎప్పుడైతే లోకల్ వేరియబుల్ యూజ్ చేసుకున్నారు కదా, పబ్లిక్ కి లోకల్ కి డిఫరెన్స్ అర్థమైంది. ఓకే, ప్రొటెక్టెడ్ అనేది మీరు టీబీలో డైరెక్ట్ గా యూజ్ చేయలేరు, కానీ డిరైవ్డ్ క్లాస్ లో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏదైతే డిరైవ్డ్ క్లాస్ ఇంట్ అడ్రస్ అనేది ఉందో ఇది ప్రొటెక్టెడ్ వేరియబుల్ అని చెప్పేసి తీసుకుంటే ఆ ప్రొటెక్టెడ్ ఫంక్షన్, సో ప్రొటెక్టెడ్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే, సో డాలర్ డిస్ప్లే ఆఫ్ డిస్ప్లే. ఓకే, డిస్ప్లే చేసుకుంటున్నారు ఇక్కడ. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రొటెక్టెడ్ క్లాస్ ని మళ్ళీ క్లాస్ అనేది ఇంటీజర్ అనేది మెంబర్ అనేది ప్రొటెక్టెడ్ తీసుకున్నారు, అట్ ది సేమ్ టైం ఫంక్షన్ ని కూడా మెథడ్ ని కూడా ప్రొటెక్టెడ్ తీసుకున్నారు. ఓకే, ఈవెన్ టాస్క్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఓకే, 3 మెథడ్స్. సో 3 డిఫరెంట్ ప్రొటెక్షన్ మెథడ్స్ ఏంటి, వన్ ఈజ్ ఫర్ వేరియబుల్, అదర్ వన్ ఫర్ ఫంక్షన్ అండ్ టాస్క్. ఓకే, సో మెథడ్ అన్న టాస్క్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే. ఓకే చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రొటెక్టెడ్ డేటా. లేదు లేదు, జస్ట్ ప్రొటెక్టెడ్ క్వాలిఫైర్ అంటే సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, డేటాని రిప్రజెంట్ చేస్తున్నారు కదా, సో అలా ఒక నేమ్ ద్వారా రిప్రజెంట్ చేసేది. ఓకే, క్లాస్ ట్రాన్సాక్షన్ ప్రొటెక్టెడ్ ఇంట్ డేటా. సో మీరు డేటాని అంటే ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అండ్ దెన్ కన్స్ట్రక్టర్ ద్వారా మీరు ప్రాపర్టీకి వాల్యూని అసైన్ చేస్తున్నారు, ఎండ్ క్లాస్ చేస్తారు. సేమ్ అలాగే ఈ డేటాని మీరు ఇక్కడ చైల్డ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫంక్షన్ వాయిడ్ షో డాలర్ డిస్ప్లే డేటా ఈక్వల్ టు %0d డేటా. అంటే ఈ మెథడ్ని మీరు ఎక్కడ రాసుకోవాలి, యాక్చువల్గా పైన పేరెంట్ క్లాస్లో రాసుకోవాలి, కానీ చైల్డ్ క్లాస్లో మీరు మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు, నో ప్రాబ్లం. సో ఈ మెథడ్ని మీరు ఏం చేస్తారు, టీవీలో కాల్ చేసుకోవచ్చు, దెన్ డేటా అనేది అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద ప్రొటెక్టెడ్ మెంబర్. సో అవుట్ సైడ్ యాక్సెస్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే టీబీలో మీరు యాక్సెస్ చేయలేరు. మాడ్యూల్ టీబీ ట్రాన్సాక్షన్ టీఆర్ ఇనిషియల్ బిగిన్ టీఆర్ ఈక్వల్ టు న్యూ టీఆర్ డాట్ డేటా ఈక్వల్ టు 10 ఇచ్చారు. సో కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ప్రొటెక్టెడ్ అనేది మాడ్యూల్లో యాక్సెస్ అనేది ఉండదు. స్కోప్ ఆఫ్ ద మాడ్యూల్ ఈజ్ నాట్ యాక్సెస్ గివెన్ టు ద ప్రొటెక్టెడ్ మెంబర్స్. ఓకే, సేమ్ థింగ్. సేమ్ ప్రొటెక్టెడ్ మెథడ్స్ కూడా మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు. ప్రొటెక్ట్ ఫంక్షన్ వాయిడ్ క్యాల్కులేషన్ సిఆర్సీని మీరు క్యాల్కులేట్ చేస్తున్నారు, డాలర్ డిస్ప్లే సిఆర్సీ క్యాల్కులేటెడ్ అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే సో క్యాల్కులేట్ సిఆర్సీ, మీరు డిస్ప్లే మెథడ్ ద్వారా దీన్ని క్యాల్కులేట్ చేస్తారు. దెన్ టీబీ రాసి మీరు అవుట్పుట్ ఏం చూస్తారు, సిఆర్సీ క్యాల్కులేటెడ్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఏదైనా మీరు డిరైవ్డ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు ప్రొటెక్టెడ్ మెథడ్స్, కానీ టీవీలో యాక్సెస్ చేయలేరు. సేమ్ వే లోకల్ వర్సెస్ ప్రొటెక్టెడ్. ఓకే, సో లోకల్ని మీరు పేరెంట్ క్లాస్లో రిప్రజెంట్ చేసుకున్నారు అండ్ దెన్ ఈ లోకల్ వేరియబుల్ని మీరు పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్లో యాక్సెస్ చేద్దామంటే నాట్ పాసిబుల్, ఎర్రర్, బికాస్ లోకల్ ఈజ్ ఓన్లీ ఫర్ పేరెంట్. ఓకే, సేమ్ వే ప్రొటెక్టెడ్ క్లాస్. సో మీరు కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. మెమరీ వ్యూ అంటే మీరు మెమరీని ఎలా యాక్సెస్ చేసుకుంటున్నారండి, క్లాస్ పేరెంట్ ప్రొటెక్టెడ్ ఇంట్ డేటా అండ్ దెన్ సో క్లాస్ చైల్డ్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ పేరెంట్స్ ఇంట్ ఐడి. ఓకే, సో మీరు డిఫరెంట్ వేరియబుల్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు డిరైవ్డ్ క్లాస్లో. ఓకే, ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు. సో ప్రొటెక్టెడ్ కాన్ఫిగరేషన్ వేరియబుల్స్ అంటే సో సేమ్ మీరు ఇంట్ టైమ్ అవుట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు, టైమ్ అవుట్ వాల్యూ ఈక్వల్ టు 100 అసైన్ చేశారు
అండ్ సేమ్ వాల్యూ మీరు గెట్ చేసుకోవచ్చు. అంటే మీరు డిఫరెంట్ వాల్యూస్ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా. టైమ్ అవుట్ అంటే ఎవ్రీ టైమ్ డిఫరెంట్ వాల్యూస్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క టైమ్ అవుట్ ఉంటూ ఉంటుంది. సో అలా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ప్రొటెక్టెడ్ కౌంటర్స్ని కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రొటెక్టెడ్ మ్యాచ్ కౌంట్. సో కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. సో మ్యాచ్ కౌంట్ ఇక్కడ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రిపీట్ ఏం వాడలే, జస్ట్ ఫంక్షన్ వాయిడ్ రిపోర్ట్ $display వాల్యూని అసైన్ చేశారు అంతే. సో వాల్యూ ఇక్కడ ఏమైనా ఇచ్చారా? ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు. అదే ఇక్కడ మీరు రిపీట్ వాడి దానికి మెమరీ సో వాల్యూ ఏమన్నా ఇస్తే టీబీలో మీకు వాల్యూ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఓకే. ఇక్కడ చైల్డ్ క్లాస్లో జస్ట్ మీరు మెథడ్ని కాల్ చేస్తున్నారు అంతే. ఎవరిని? ఈ ఇంక్రిమెంట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నారు. ఫంక్షన్ వాయిడ్ రిపోర్ట్ డిస్ప్లే ఈక్వల్ టు మ్యాచెస్ ఈక్వల్ టు %0. సో ఇక్కడ మ్యాచెస్ అనేది ఏంటి? మీ వేరియబుల్ రిప్రజెంటేషన్. మ్యాచ్ కౌంట్ ఈస్ ద వేరియబుల్ రిప్రజెంటేషన్. ఓకే. సో మ్యాచ్ కౌంట్ని రిప్రజెంట్ చేశారు తప్ప వాల్యూ ఏమి అసైన్ చేయలేదు. సో దెన్ యూ విల్ గెట్ ద డిఫాల్ట్ వాల్యూ 0. ఇంటిజర్కి డిఫాల్ట్ వాల్యూ ఎంత? 0 కదా. కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసుకొని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్ జస్ట్ మన ఇష్టం కదా, ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను క్లాస్ ప్యాకెట్ పెడుతున్నాను, పేరెంట్ పెడుతున్నాను. టెస్ట్ బెంచ్ కాంపోనెంట్ నేమ్ మనం ఏదైనా వాడుకోవచ్చు. అలాగా మీరు టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్ అన్నిటికీ ఇలా కోడ్ రాయొచ్చు. నో ప్రాబ్లం. ఓకే. సో ప్రొటెక్టెడ్ మెథడ్ రీయూజ్ కాన్సెప్ట్. ఎప్పుడైనా మీరు ప్రొటెక్షన్ మెథడ్ని రీయూజ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ చైల్డ్ క్లాస్లో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో సిఆర్సి అనేది న్యూ మెథడ్, కానీ ఇక్కడ క్యాల్కులేట్ సిఆర్సి అనే దాన్ని సిఆర్సికి అసైన్ చేస్తున్నారు. సిఆర్సి వాల్యూని మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైక్లిక్ రిడెండెన్సీ చెక్ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రొటెక్టెడ్ విత్ ఇన్హెరిటెన్స్ చైన్. ఇన్హెరిటెన్స్ చైన్ అంటే మీరు చూడండి, ఇక్కడ క్లాస్ గ్రాండ్ పేరెంట్ తీసుకున్నాడు, ప్రొటెక్టెడ్ ఇంటి డేటా. అండ్ దెన్ క్లాస్ పేరెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్. ఎన్ని క్లాస్ చేశాడు? జస్ట్ నార్మల్ ఎక్స్టెండెడ్ క్లాస్ కన్సిడర్ చేసుకున్నారు. అండ్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ పేరెంట్. ఓకే. సో దెన్ ఇక్కడ మీరు మెథడ్ని అప్లై చేశారు. సో ఇక్కడ ఏం చేశారు? ఒక క్లాస్ గ్రాండ్ పేరెంట్ క్లాసు అండ్ దెన్ చైల్డ్ క్లాస్. సో చైన్ ఆఫ్ క్లాసెస్, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్, ఇంకో క్లాస్ నుంచి ఇంకో క్లాస్. అంటే క్లాస్ ఏ తీసుకున్నాను, ఏ నుంచి బిని తెచ్చుకున్నాను, మళ్ళీ సిని తీసుకొచ్చాను, సి నుంచి ఎవరి నుంచి తీసుకొచ్చానంటే బి నుంచి తీసుకొచ్చాను. ఓకే. సో ఏ అనేది గ్రాండ్ పేరెంట్ అవుతుంది, బి అనేది పేరెంట్ అవుతుంది, సి అనేది చైల్డ్ అవుతుంది. సో సి అనేది ఏకి ఏమవుతుందంటే గ్రాండ్ చైల్డ్ అవుతుంది. ఓకే. ఈ క్లాసెస్కి మీరు టీవీ రాసి అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. సో ఈవెన్ వర్చువల్ మెథడ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. ప్రొటెక్టెడ్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. మీరు మెథడ్కి వర్చువల్ కూడా అసైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ దెన్ వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్ లైక్ ట్రాన్సాక్షన్ తీసుకుని ఆ ట్రాన్సాక్షన్ నుంచి మీరు ఈథర్నెట్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకుని దీనికి మెథడ్ రాసి ఇక్కడ ఏదైతే వాల్యూని అసైన్ చేశారో ఆ వాల్యూ అవుట్పుట్లో డిస్ప్లే చేస్తారు. ఓకే. సో దిస్ ఇస్ కంప్లీట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. సో క్లాస్ సమ్ బేస్ డ్రైవర్ అని చెప్పేసి తీసుకున్నాను. ప్రొటెక్టెడ్ ఇంట్ టైమ్ అవుట్ ఫంక్షన్ న్యూ టైమ్ అవుట్ వాల్యూ తీసుకున్నాను. అండ్ దెన్ ఏఎక్స్ఐ డ్రైవర్. సో ఏఎక్స్ఐ డ్రైవర్ అనేది బేస్ డ్రైవర్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ వాల్యూని టైమ్ అవుట్ ఈక్వల్ టు వాల్యూని మోడిఫై చేసి డిస్ప్లే చేశాను. టీవీ ఎలా రాస్తారు? చైల్డ్ క్లాస్ హ్యాండిల్ మెమరీ అండ్ దెన్ హ్యాండిల్ డాట్ రన్. ఓకే. హ్యాండిల్ డాట్ రన్ అనేది ఎవరికి సంబంధించిన క్లాసు, ఎవరికి సంబంధించిన మెథడ్? చైల్డ్ క్లాస్ సంబంధించిన మెథడ్. ఓకే. దీన్ని మాత్రమే కాల్ చేయగలరు, మీరు డైరెక్ట్గా దీన్ని కాల్ చేయలేరు. టైమ్అవుట్ మీరు కాల్ చేయలేరు. సో డ్రైవర్ డాట్ టైమ్అవుట్ ఈక్వల్ టు వాల్యూని అసైన్ చేయలేరు.
డైవర్ డాట్ ప్రింట్ టైమ్ అవుట్ అనేది మీరు కాల్ చేయలేరు. సో ఈ రెండు ఏంటి ప్రొటెక్టెడ్ కదా, ఓన్లీ చైల్డ్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు, టీవీలో యాక్సెస్ అనేది ఉండదు. సో యాక్సెస్ చేసుకుంటే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? సో చైల్డ్ క్లాస్లో టీవీలో మనం అదే చైల్డ్ క్లాస్కి కోడ్ రాసుకొని దాన్ని కాల్ చేస్తున్నాం మనం. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. సో ఏంటి క్లాస్ డ్రైవర్, సో క్లాస్ డ్రైవర్, సో ఎంటర్ ప్రొటెక్టెడ్ టైమ్అవుట్, సో వేరియబుల్ రిప్రజెంటేషన్, ప్రాపర్టీ రిప్రజెంటేషన్, అండ్ దెన్ ఫంక్షన్ న్యూ కన్స్ట్రక్టర్ timeout equal to value assignment end function. Okay, so again protected function void print timeout. So print timeout is the another function that is also protected method. And then so timeout equal to percentile 0d timeout. So మీరు timeout ని ప్రింట్ చేస్తున్నారు. At the same time ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, end ఫంక్షన్ చేశారు, end క్లాస్. ఓకే, సో ప్రొటెక్టెడ్ మెథడ్ ని ఎండ్ చేశారు. ఓకే, ఎండ్ క్లాస్, దెన్ క్లాస్ ఎక్సే డ్రైవర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ బేస్ డ్రైవర్. సో బేస్ డ్రైవర్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు. అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ రన్ మెథడ్ రిప్రజెంట్ చేసుకున్నారు. మెథడ్ లో వాల్యూని అసైన్ చేశారు, ఎవరిని టైమ్అవుట్ వాల్యూని మోడిఫై చేశారు. మోడిఫై చేసి ప్రింట్ టైమ్అవుట్, ఎవరిని ప్రింట్ అవుట్ చేస్తున్నారు, టైమ్అవుట్ ని చైల్డ్ క్లాస్ లో ప్రింట్ చేస్తున్నారు. ఓకే, సో ప్రింట్ టైమ్అవుట్ అండ్ దెన్ ఎండ్ ఫంక్షన్ ఎండ్ క్లాస్. ఓకే, సో క్లాసెస్ ఎండ్ చేశారు. దెన్ టీవీ, దీనికి మనం ఏం చేయాలి, టీవీ రాయాలి. సో టీవీ ఏం చేస్తారు, జస్ట్ మాడ్యూల్ టీవీ టెస్ట్ బెంచ్, ఆఫ్టర్ దట్ డ్రైవర్ క్లాస్, చైల్డ్ క్లాస్ హ్యాండిల్, ఇనిషియల్ బిగిన్, ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, సో ఆఫ్టర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఏం చేస్తున్నాం, కాలింగ్ ద మెథడ్ driver dot run. Okay, handle dot run, and then this is illegal representation because driver dot timeout equal to variable changing అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే ప్రొటెక్షన్ అనేది ఓన్లీ క్లాస్ కి సంబంధించిన వేరియబుల్లే కాబట్టి. సో మీకు ప్రొటెక్షన్ ఈ వాల్యూని మోడిఫై చేయలేరు. ఓకే, సో టైమ్అవుట్ ఈక్వల్ టు 200 వస్తుంది. సో చెక్ చేద్దాం. సో ఏమైనా పైన పేరెంట్ మెథడ్ మీరు డైరెక్ట్ గా కాల్ చేయలేరు, ఎందుకంటే ఇక్కడ మీరు ప్రొటెక్టెడ్ అనేది యూజ్ చేసుకున్నారు కదా, ఈ ప్రాపర్టీని మీరు డైరెక్ట్ గా కాల్ చేయలేరు. ఓకే, సో ఇక్కడ చూడండి టైమ్అవుట్ ఈక్వల్ టు 200 మీరు చైల్డ్ క్లాస్ లో అంటే డెరైవ్డ్ క్లాస్ లో మీరు వేరియబుల్ ని చేంజ్ చేశారు. యాక్చువల్ గా పేరెంట్ క్లాస్ లో మీరు వాల్యూని ఎంత ఇచ్చారు, 100 ఇచ్చారు. సో కానీ ప్రొటెక్టెడ్ మెథడ్ ద్వారా డెరైవ్డ్ క్లాస్ లో మీరు ఏమైనా మోడిఫై చేసుకోవాలంటే మోడిఫై చేసుకోవచ్చు, కానీ ఇదే మోడిఫికేషన్ నేను ఇక్కడ చేస్తాను అని అంటే నాట్ పాసిబుల్. ఓకే, సో డ్రైవర్ డాట్ టైమ్అవుట్ ఈక్వల్ టు 300 రాశాను, అండ్ దెన్ ప్రింట్ మెథడ్, సో డ్రైవర్ డాట్ ప్రింట్ టైమ్అవుట్, రెండు ఫంక్షన్ని ప్రింట్ చేసుకోవచ్చు కదా, కానీ ఇది ఏం చూపిస్తుంది, మీకు ఎర్రర్ చూపిస్తుంది. కాల్ చేసుకోవచ్చు, ప్రొటెక్టెడ్ లేకపోతే పబ్లిక్ మెథడే కదా. సో పబ్లిక్ కాబట్టి మీరు డెరైవ్డ్ క్లాస్లో కాల్ చేసుకోవచ్చు, చైల్డ్ క్లాస్లో కాల్ చేయొచ్చు, టీవీలో కాల్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. సో ప్రొటెక్టెడ్ మెథడ్ ప్రింట్ టైమ్అవుట్ ఆఫ్ యువర్ క్లాస్ బేస్ డ్రైవర్ ఈజ్ నాట్ విజిబుల్ టు స్కోప్ టీవీ. సో టీవీలో కనిపించట్లేదు అది, సో అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకే, ఓకేనా? సో కాన్స్టెంట్ క్లాస్ ప్రాపర్టీస్ అంటే మీరు వాల్యూస్ తీసుకుంటున్నారు కదా, ప్రాపర్టీస్ ఏవైతే క్లాసెస్లో తీసుకుంటున్నారు కదా,
సో వాటికి మీరు ఏం చేస్తున్నారు, కాన్స్టెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇమాజిన్ మీరు ఏం చేస్తున్నారు, ఒక ఐడి కార్డ్ అనేది తీసుకున్నారు అనుకోండి. ఐడి కార్డ్లో నేమ్ అనేది డిఫరెంట్ ఉంటూ ఉంటుంది. సో కానీ ఐడి నేమ్ అండ్ ఐడి సో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. నేమ్ కెన్ చేంజ్, అంటే జాన్ టు జాన్ స్మిత్ కానీ మీరు ఏదైనా చేంజ్ చేయొచ్చు, కానీ ఐడి నెవర్ చేంజ్. బట్ ఎంప్లాయీ ఐడి షుడ్ నెవర్ చేంజ్. సో ఐడి వాల్యూ విల్ బి కాన్స్టెంట్. సో సేమ్ ఐడి ఎగ్జిస్ట్ ఇన్ సిస్టమ్ విడ్లో, సో సేమ్ ఐడి ఎగ్జిస్ట్ ఇన్ సిస్టమ్ విడ్లో. ఓకేనా. సో అంటే ఇక్కడ మీరు ఏవైనా కాన్స్టెంట్స్ని మీరు ప్రొవైడ్ చేయాలి అంటే కనుక, సో మీరు చేంజ్ చేసుకుంటే కనుక వాటిని కాన్స్టెంట్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం అనమాట. జస్ట్ మీరు ఐడి కానీ నేమ్ కానీ తీసుకుంటే, ఇప్పుడు నేమ్ ఇప్పుడు నా పేరు మీద ఐడి క్రియేట్ చేశారు 1001, నేను వెళ్ళిపోయా ఆఫీస్ నుంచి. అప్పుడు నా ఐడి కార్డ్ రిటర్న్ చేసేసాను. నా ఐడి కార్డ్ రిటర్న్ చేస్తే ఐడి నెంబరు నాది 1001, సో లేదంటే నాది 1090 ఐడి నెంబర్. సో ఈ 1090 నెంబర్ నేను ఎప్పుడైతే లీవ్ అయిపోయానో, లీవ్ అయిపోయినప్పుడు ఆ ఐడి నెంబర్ని వేరే వాళ్ళకి అసైన్ చేస్తారు. కానీ నేమ్ మారిపోయింది. సో నా పేరు మార్చేసి వేరే నేమ్ని, సో నా పేరు జాన్ అనుకుంటే జాన్ స్మిత్ అనే పేరుతో మార్చేశారు. ఓకే. బట్ ఎంప్లాయీ ఐడి షుడ్ నెవర్ చేంజ్. సో సేమ్ ఐడియాస్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ సిస్టమ్ వెర్లాగ్. సమ్ క్లాస్ ప్రాపర్టీస్ షుడ్ రిమైన్స్ ఫిక్స్డ్ ఆఫ్టర్ క్రియేషన్ దట్ we are creating some constant comes into your mind. ఓకే. సో మీరు ఏదైనా ఒక కాన్స్టెంట్ మీరు చేంజ్ చేస్తున్నారంటే కనుక ఆ వాల్యూ మనకి చేంజ్ అవ్వదు అనమాట. ఓకేనా. వాట్ ఈస్ కాన్స్టెంట్ ప్రాపర్టీ, అసలు కాన్స్టెంట్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో మీరు ఐడి వాల్యూని ఫిక్స్డ్గా ఉంచుతారు. ఓకేనా. మీరు అసైన్ చేసిన తర్వాత మళ్ళీ ఐడి వాల్యూని చేంజ్ చేస్తానంటే అది కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే. సో అంటే మీరు అంటే నార్మల్గా ఐడీస్ ఉంటాయి కదా, మనం ఐడి, ఇంట్ వాల్యూ, ఇంట్ నెంబర్, సో ఏదో ఒక ప్రాపర్టీని మనం తీసుకుంటాం. ఓకే. సో అలాంటి ప్రాపర్టీస్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, టీవీలో ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు కాన్స్టెంట్ అనేది వాడారో, అంటే కాన్స్టెంట్ అనేది ఎప్పుడైతే మీరు ప్రాపర్టీకి యూజ్ చేశారో, ఓకేనా. సో ప్రాపర్టీకి మీరు ఎప్పుడైతే కాన్స్టెంట్ అనేది వాడారో, సో అలాంటి వాటిని మీరు చేంజ్ చేయలేరు. ఓకేనా. వన్స్ మీరు వాల్యూ అసైన్ చేశారంటే కనుక ఆ వాల్యూ చేంజ్ చేయలేరు. ఓకే. సో చూడండి, గ్లోబల్ కాన్స్టెంట్స్ మీకు సిస్టమ్ వెర్లాగ్లో 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. గ్లోబల్ కాన్స్టెంట్స్, ఇన్స్టెన్స్ కాన్స్టెంట్. సో గ్లోబల్ కాన్స్టెంట్స్ అంటే డ్యూరింగ్ డిక్లరేషన్ టైంలో మీరు వాల్యూని అసైన్ చేసేస్తారు. ఓకే. సో మీరు ఒకసారి వాల్యూ అసైన్ చేశారు అంటే కనుక దాన్ని మీరు చేంజ్ చేయలేరు. అదే ఇన్స్టెన్స్ ఐడి అంటే మీకు నచ్చిన టైంలో వాల్యూని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో క్రియేటెడ్ ఎంటీని క్రియేట్ చేస్తారు, అసైన్డ్ వన్స్ ఇన్ ఎ కన్స్ట్రక్టర్, బట్ వన్స్ మీరు అసైన్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయలేరు. అర్థమైందా? సో చెప్పండి. అది నార్మల్గా మీరు యూజ్ చేసి, అంటే అక్కడ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బిట్ క్లాసు ట్రాన్సాక్షన్ తీసుకున్నారు, అండ్ దెన్ బిట్ సమ్ డేటా తీసుకున్నారు. ఎప్పుడైతే మీరు కాన్స్టెంట్ అని మెన్షన్ చేశారో ఈ ఐడిని వాల్యూ ఇచ్చేసారు. ఇది ఏంటి అంటే బోర్న్ విత్ నేమ్, అంటే బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు కదా, అలాగే మీరు ఇక్కడ ఈ ఐడికి వాల్యూని అసైన్ చేసేసారు. ఓకే. సో ఇది గ్లోబల్ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఐడికి ఏ వాల్యూ అసైన్ చేయలేదు, జస్ట్ కాన్స్టెంట్ ఇంట్ ఐడి అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే. సో వాల్యూని మీరు ఇన్స్టెంట్గా అసైన్ చేయట్లేదు, ఇక్కడ వాల్యూని ఇన్స్టెంట్గా అసైన్ చేయకుండా మీకు ఏ వాల్యూ కావాలి అని అనుకుంటే ఆ వాల్యూని మీరు అసైన్ చేసుకోవచ్చు. వన్స్ మీ కన్స్ట్రక్టర్లో ఇలా వాల్యూ అసైన్ చేసిన తర్వాత ఇక్కడ టిఆర్ డాట్ ఐడి ఈక్వల్ టు 101 కాస్త 110 కింద మారుస్తానంటే నాట్ పాసిబుల్, చేంజ్ చేయలేరు. అది. సో ఇది గ్లోబల్ కాన్స్టెంట్ అయితే మీరు డైరెక్ట్గా ప్రాపర్టీని రాయడమే వాల్యూతో రాస్తారు. ఓకేనా. అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ డాట్ డేటా ఈక్వల్ టు
మీరు వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నార్మల్ పబ్లిక్ వేరియబుల్ కదా! ఇది పబ్లిక్. ఓకే. సో, మీరు క్లాస్ టీబీలో ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. హ్మ్. అర్థమైందా? సో, ఇది tr.id. ఇక్కడ ఐడీని వాల్యూ ఏమి ఇవ్వలేదు. కానీ ఐడీ వాల్యూని కాల్ చేశారు. సో, ఐడీ వాల్యూ 1 వచ్చేస్తుంది. ఓకే. మీరు కావాలని ఇక్కడ కనుక tr.id ఈక్వల్ టు 100 అని చెప్పేసి మళ్ళీ మీరు 1000 అని చెప్పేసి మీరు చేంజ్ చేస్తే దట్ ఈస్ నాట్ అలౌడ్. ఇల్లీగల్. మోడిఫికేషన్ అనేది అలౌ చేయదు. కెనాట్ మోడిఫై యువర్ కాన్స్టెంట్ వేరియబుల్. మీరు అందుకని కాన్స్టెంట్ అనేది ఏమి వాడం మనం. ఓకేనా? సో ఇంట్ డేటా, ఇంట్ అడ్రస్, ఇంట్ ఐడి, ఇంట్ వాల్యూ, ఇంట్ నంబర్, ఇంట్ బిట్ ఇలా ఏదైనా ఇచ్చేస్తాం. ఓకే. అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ ఇన్స్టెన్స్ కాన్స్టెంట్. ఇన్స్టెన్స్ కాన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు మీరు ఇన్స్టెంట్ కాఫీ మేడ్ చేస్తారు కదా, అలాగా ఇన్స్టెంట్ మ్యాగీ లాగా మీరు కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఐడి వాల్యూ అప్పటికప్పుడు అసైన్ చేసుకోవచ్చు. అదే మీరు కాల్ చేస్తారు. ఓకే. సో దెన్ కన్స్ట్రక్టర్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం చేస్తున్నారు, కాన్స్టెంట్ ఇంట్ ప్యాకెట్ ఐడి అని చెప్పేసి తీసుకున్నాం. అండ్ దెన్ ఫంక్షన్ న్యూ ఇంట్ ఐడి. ఈ ఐడి ఏంటి, కన్స్ట్రక్టర్ కదా. సో కన్స్ట్రక్టర్ సంబంధించిన వాల్యూని మీరు ఎవరికి అసైన్ చేస్తున్నారు, ప్యాకెట్ ఐడికి అసైన్ చేస్తున్నారు. అంటే మీరు ఈ కన్స్ట్రక్టర్ లో ఏదైతే వాల్యూ అసైన్ చేస్తున్నారో ఆ వాల్యూ ప్రతి దానికి ప్యాకెట్ ఐడికి అసైన్ అవుతుంది. అర్థమైందా? మీరు ఎన్నిసార్లు మీరు కన్స్ట్రక్టర్ ని చేంజ్ చేస్తారో అన్నిసార్లు ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ద ప్యాకెట్ P1, ఇప్పుడు P2, P3, P4 అని చెప్పేసి తీసుకున్నారు. P1కి ఒక మెమరీ క్రియేట్ చేశారు, దానికి ఒక వాల్యూ అసైన్ చేశారు. P2కి ఒక మెమరీ క్రియేట్ చేశారు, దానికి ఒక వాల్యూ అసైన్ చేశారు. P3 ఈక్వల్ టు మళ్ళీ న్యూ అనేది క్రియేట్ చేస్తారు, దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తారు. సో P4 తీసుకుంటారు, దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తారు, దాన్ని డిస్ప్లే చేస్తారు. అన్ని వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఓకే. ఎందుకు, కన్స్ట్రక్టర్ ద్వారా మీరు ఐడిని చేంజ్ చేస్తున్నారు. అంటే నేను ఫంక్షన్ మెథడ్ ని చేంజ్ చేస్తున్నాను తప్ప నేను కాన్స్టెంట్ ని చేంజ్ చేయట్లే. ఓకే. కాన్స్టెంట్ ఇంటిజర్ ని నేను చేంజ్ చేయట్లే, ఓన్లీ మెథడ్ ని మాత్రమే చేంజ్ చేస్తున్నాను. ఓకే. సో దట్ ఈస్ ద మీరు మెమరీ క్రియేట్ చేసిన ప్రతిసారి నేను ఇప్పుడు కన్స్ట్రక్టర్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి మనకి, నేను డైరెక్ట్ గా వేరియబుల్ ని కాల్ చేయను. అంటే ట్రాన్సాక్షన్ డాట్ ఐడిని నేను డైరెక్ట్ గా వాల్యూని అసైన్ చేయను. ఈ కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూని అసైన్ చేసేస్తాను. ఓకే. సో కన్స్ట్రక్టర్ ద్వారా 200 అని అసైన్ చేశాను, కన్స్ట్రక్టర్ ద్వారా 400 అనేది అసైన్ చేశాను. ఈ కన్స్ట్రక్టర్ లోపల నాకు ఒక ప్రాపర్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఆ ఆర్గ్యుమెంట్ ని నేను ఎవరికి అసైన్ చేశాను, ఐడి అనేది నా కన్స్ట్రక్టర్ యొక్క ఆర్గ్యుమెంట్. ఈ ఐడి అనేది ఎవరికి అసైన్ చేశానంటే స్టాటిక్ కాన్స్టెంట్ మెంబర్ కి అసైన్ చేశాను. ఓకే. కాన్స్టెంట్ మెంబర్ ఏంటి అంటే ప్యాకెట్ ఐడి. ఈ ప్యాకెట్ ఐడికి నేను వాల్యూ అసైన్ చేశాను. దెన్ నాకు ఎవ్రీ టైం నేను ఎప్పుడైతే ఐడి వాల్యూ చేంజ్ చేస్తున్నానో దెన్ ప్యాకెట్ ఐడి వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. క్లియర్? సో అంటే మనం ఐడిని చేంజ్ చేయలేం కదా, కానీ కన్స్ట్రక్టర్ మెథడ్ ద్వారా ఐడి వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. సో దెన్ ప్రోటోకాల్ కూడా మీరు అప్లై చేయొచ్చు. అంతే. సో యూనిక్ ఐడి మెయింటైన్ చేయాలి అంటే కనుక సో యూనిక్ ట్రాన్సాక్షన్ ఐడి, ఈచ్ ట్రాన్సాక్షన్ గెట్స్ యూనిక్ ఐడి. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కి డిఫరెంట్ ఐడి రావాలి అని అనుకున్నప్పుడు ఇలా న్యూ మెథడ్ ద్వారా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. చూసారు ఇక్కడ క్లాస్ ట్రాన్సాక్షన్ కాన్స్టెంట్ ఇంట్ ట్రాన్సాక్షన్ ఐడి, సేమ్ ట్రాన్సాక్షన్ ఐడిని ఎవరికి అసైన్ చేశారు, ఐడికి అసైన్ చేశాడు. ఈ ఐడి ప్రతిసారి ఎవ్రీ టైం మీరు మెమరీ క్రియేట్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ ఐడిని అసైన్ చేయొచ్చు. ఓకేనా. యూనిక్ ఐడి ట్రాన్సాక్షన్ అనేది ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఏ మెథడ్ ద్వారా వెళ్తారు, కన్స్ట్రక్టర్ మెథడ్ ద్వారా వెళ్తారు. న్యూ మెథడ్ ద్వారా మీరు ఎవ్రీ టైము అంతే. యూనిక్ మెథడ్ లేదు. సో కన్స్ట్రక్టర్ ద్వారానే మీరు మెసేజ్ చేస్తారు. వేరే మెథడ్ ఏం లేదు, మీరు కన్స్ట్రక్టర్ ద్వారానే. సి రీడ్ ఓన్లీ కాన్ఫిగరేషన్.
రీడ్ ఓన్లీ కాన్ఫిగరేషన్ అంటే ఓన్లీ మీరు రీడ్ మాత్రమే చేయగలరు, ఎటువంటి మోడిఫికేషన్ చేయలేరు. ఓకే, సో క్లాస్ డ్రైవర్ కాన్స్టెంట్ ఇంట్ మ్యాక్స్ రీట్రై అనే దానికి వాల్యూని అసైన్ చేశారు. ఓకే, సో మీరు ఎప్పుడైతే మెమరీని అసైన్ చేశారో ఆ వాల్యూని మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీడ్ ఓన్లీ కాన్ఫిగరేషన్. అండ్ దెన్ మీకు సేమ్ ఇందాక మనం యూజ్ చేసుకున్నాం కదా అదే మెథడ్ ద్వారా. ఓకే, కానీ మీరు డ్రైవ్ మెథడ్ ద్వారా మ్యాక్స్ రీట్రై అనే దానికి వాల్యూని అసైన్ చేస్తానంటే డైరెక్ట్గా అది పాసిబుల్ కాదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రీడ్ ఓన్లీ. ఓకే, మీరు చూడగలరు తప్ప, తెచ్చుకోగలరు తప్ప మీరు మోడిఫై చేయలేరు. ఓకే, సో సేమ్ ప్రోటోకాల్ విత్ అంటే మీరు కాన్స్టెంట్ డేటా విత్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటున్నారు. ఓకే, ఈ డేటా విత్ అనేది మీరు డిఫరెంట్ వేరియబుల్స్కి అసైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీ టైమ్ డిఫరెంట్ విత్ ని అసైన్ చేయాలి. సేమ్ అలాగే యూనిక్ ఐడీస్ని ఎలా అయితే అసైన్ చేస్తున్నానో యూనిక్ విత్ ని నేను అసైన్ చేయాలి అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఈ విత్ మెథడ్ ద్వారా మీరు అసైన్ చేయొచ్చు. కుదరదు. సేమ్ థింగ్, ప్యాకెట్ సోర్స్ తీసుకున్నాడు, సోర్స్కి వాల్యూస్ అసైన్ చేశాడు. ఈచ్ ఆబ్జెక్ట్స్ హ్యాస్ ఓన్ కాన్స్టెంట్స్. ప్రతి ఆబ్జెక్ట్కి డిఫరెంట్ కాన్స్టెంట్స్ మనం అసైన్ చేయొచ్చు. సేమ్ అలాగే ట్రాన్సాక్షన్ క్లాస్కి మీరు ఏవైతే అడ్రస్ డేటా ఐడీస్ అసైన్ చేశారో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అనేది కాన్స్టెంట్కి అసైన్ చేశారు. ఇది కాన్స్టెంట్ ఐడి, ఇవి రెండు పబ్లిక్ ఐడీస్. సో మెథడ్ ద్వారా మీరు ఐడీస్ని వాల్యూస్కి అసైన్ చేస్తారు. ఓకే, అడ్రస్ డేటా మాత్రం మీరు వాల్యూస్ని ఏవైతే మీకు నచ్చిన వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సి కెన్ ఫంక్షన్ బి కాన్స్టెంట్? నో, ఫంక్షన్ని మీరు కాన్స్టెంట్ చేయలేరు. ఓకే, ఓన్లీ ప్రాపర్టీస్ని మాత్రమే కాన్స్టెంట్ చేయగలరు. ఇందాక మనం ప్రొటెక్టెడ్ని ఫంక్షన్కి అప్లై చేసాం, టాస్క్ని అప్లై చేసాం, అండ్ దెన్ ప్రాపర్టీకి అప్లై చేసాం. లేదు లోకల్ కూడా మీరు ప్రాపర్టీకి అప్లై చేశారు, క్లాస్కి అప్లై చేశారు, అన్నిటికీ అప్లై చేశారు. కానీ ఇక్కడ అలా అప్లై చేయకూడదు, కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. కెన్ టాస్క్ బి కాన్స్టెంట్? ఫంక్షనే అవ్వలేదు, టాస్క్ ఎందుకు అవుతుంది? టాస్క్ అన్న ఫంక్షన్ అన్న రెండు మెథడ్స్ ఒకటే కదా, రెండు మెథడ్సే కదా అది. ఓకే, ఓన్లీ ప్రాపర్టీకి మాత్రమే మీరు కాన్స్టెంట్ అప్లై చేయాలి. ఓకే, సో మెథడ్స్కి ఫంక్షన్స్కి మీరు అప్లై చేస్తా అదే మెథడ్స్కి టాస్క్కి మీరు అప్లై చేస్తానంటే అప్లికబుల్ కాదు. ఓకే, కాన్స్టెంట్ అలా కాదు. మీరు ఇప్పుడు మెథడ్ వాడుతున్నారా, ఫంక్షన్ వాయిడ్ అని చెప్పేసి మీరు రాస్తున్నారు కదా, ఫంక్షన్ వాయిడ్ సమ్ డిస్ప్లే అని చెప్పేసి ఏదో ఒకటి రాసుకుంటున్నారు కదా. ఈ ఫంక్షన్కి ముందు మీరు కాన్స్టెంట్ అని రాస్తే అది పాసిబుల్ కాదు. ఓకే, సో టాస్క్ సమ్ డ్రైవర్ అని చెప్పేసి మీరు అసైన్ చేసుకుంటున్నారు. ఈ టాస్క్కి ముందు మీరు కాన్స్టెంట్ అని రాస్తే సో అప్లికబుల్ కాదు. ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఓన్లీ క్లాస్ మెంబర్స్ ఉంటాయి కదా, క్లాస్ సమ్ డ్రైవర్ అని చెప్పేసి తీసుకుని ఇక్కడ ఇంట్ అడ్రస్ అని చెప్పేసి తీసుకుంటున్నారు కదా, ఇది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి మీరు కాన్స్టెంట్ అని చెప్పేసి రాయొచ్చు. ఓకే, సో కాన్స్టెంట్ ఇంట్ డేటాని మీరు కాన్స్టెంట్ చేసుకోవచ్చు. లేదు కాన్స్టెంట్ ఇంట్ నంబర్, మీరు నంబర్ని కాన్స్టెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది పాసిబుల్ అవుతుంది. కానీ మీరు ఫంక్షన్స్ని మెథడ్స్ని మీరు కాన్స్టెంట్ చేస్తానంటే నాట్ పాసిబుల్. ఓన్లీ కాన్స్టెంట్ ప్రాపర్టీస్కి మాత్రమే మీరు కాన్స్టెంట్ అనేది అసైన్ చేస్తారు. ఓకే, యూజ్ చేయాలి.
అదే విధంగా మీరు కాన్స్టెంట్ హ్యాండిల్స్ని కూడా వాడలేరు. సో కాన్స్టెంట్ హ్యాండిల్స్ మీరు కాన్స్టెంట్ పెడతానంటే పాసిబుల్ కాదు. ఓకేనా. సో కాన్స్టెంట్స్ అనేవి మనం కామన్గా సో ప్యాకెట్ కాన్స్టెంట్ ప్యాకెట్ పి అని చెప్పేసి పెడతానంటే అది నాట్ పాసిబుల్. ఓకేనా. హ్యాండిల్ అనేది డైనమిక్గా ఉంటుంది కదా. ఓన్లీ ప్రాపర్టీస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే అప్లై చేయగలం. ఓకే. ఇదంతా మిక్స్డ్. ఓకే. సో అన్నిటిని అప్లై చేశాడు. ఏంటి కాన్స్టెంట్ ఐడి అప్లై చేశాడు, పబ్లిక్ ప్రాపర్టీస్ తీసుకున్నాడు, అండ్ దెన్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాడు, డిస్ప్లే మెథడ్ ద్వారా ఐడి వాల్యూస్ని కాన్స్టెంట్ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాడు, అండ్ దెన్ ట్రాన్సాక్షన్ డాట్ ఐడి అనేది వాల్యూని డైరెక్ట్గా కాల్ చేయలేము, ఇల్లీగల్ వాల్యూ వస్తుంది. ఓకే. అది సో సమ్మరీ ఒకసారి చదవండి. కాన్స్టెంట్ క్లాస్ ప్రాపర్టీ. కాన్స్టెంట్ అనేది రీడ్ ఓన్లీ క్లాస్ వేరియబుల్స్ మాత్రమే. సో దాన్ని మీరు ఏమన్నా చేంజ్ చేస్తాను అంటే అదే ఏంటది వాల్యూస్ని ఏమైనా చేంజ్ చేస్తానంటే కనుక పాసిబుల్ కాదు. ఓకే. సో వన్స్ మీరు ఒకసారి అసైన్ చేశారు అని అంటే కనుక గ్లోబల్గా దాన్ని మీరు చేంజ్ చేయలేరు. కానీ ఇన్స్టెంట్గా అయితే కనుక మీరు ఎవ్రీ టైమ్ యూనిక్ వాల్యూస్ని మీరు అసైన్ చేసుకోవచ్చు. ఓకే. ఆఫ్టర్ అసైన్మెంట్ చేసిన తర్వాత దాన్ని మీరు చేంజ్ చేస్తాను మోడిఫై చేస్తానంటే పాసిబుల్ కాదు. ఓకేనా. అదేనా. సేమ్ టైప్ డెఫ్ క్లాసెస్. టైప్ డెఫ్ అంటే దేనికోసం యూజ్ చేస్తారు చెప్పండి. సో టైప్ డెఫ్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కదా. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ మీరు టైప్ డెఫ్ అని తీసుకుంటే సో టైప్ డెఫ్ సమ్ ఇంటిజర్ ఏ అని చెప్పేసి తీసుకున్నారు అనుకోండి. ఈ ఏని మీరు ఎన్ని ఇంటిజర్ డేటా టైప్స్ కావాలంటే అన్ని డేటా టైప్స్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఇంట్ నెంబర్ అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే. ఈ నంబర్ అనే దాన్ని N1, N2, N3, N4 అండ్ సో ఆన్ ఎలా అయినా మీరు తీసుకోవచ్చు. అవన్నీ ఇంటిజర్ డేటా టైప్సే. ఓకేనా. అన్ని ఇంటిజర్ డేటా టైప్స్ కింద వర్క్ అవుతాయి. సేమ్ అలానే టైప్ డెఫ్ క్లాస్ అనేది కూడా అలాగే ఉంటుంది. ఓకే. ఒకటి చూడండి, ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారంటే ఏ అనేవాడు ఉన్నాడు, ఏ అనేవాడు బికి తెలుసు, సో బి అనేవాడు ఏకి తెలుసు. ఓకే. సో మనం ఏని కంప్లీట్గా డిఫైన్ చేయాలి లేదంటే బిని కంప్లీట్గా డిఫైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాం మనం. ఓకే. సో ఎందుకంటే నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. మిమ్మల్ని పూర్తిగా రిప్రజెంట్ చేయాలంటే నా క్లాస్ని మీరు దాంట్లో రిప్రజెంట్ చేయాలి. లేదు నన్ను పూర్తిగా రిప్రజెంట్ చేయాలంటే మీ క్లాస్ వేరియబుల్స్ నా దాంట్లో రిప్రజెంట్ చేయాలంటే ఇలా డిపెండెన్సీ ఉంటుంది. ఆ డిపెండెన్సీని మనం ఈ సిస్టమ్ వేరియబుల్ సేమ్ క్లాసెస్ అనేవి ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో సిస్టమ్ వేరియబుల్ ఫేసెస్ ద సేమ్ ఇష్యూ విత్ ద క్లాసెస్. అంటే ఒక క్లాస్ మీద ఇంకో క్లాస్ డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకుంటున్నారు. ఓకే. ఈ పేరెంట్ అనేది చైల్డ్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో చైల్డ్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది. క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటి, క్లాస్ ఎంప్లాయీ మేనేజర్ ఓకే, క్లాస్ మేనేజర్ అండ్ క్లాస్ అంటే ఇక్కడ మేనేజర్ హ్యాండిల్ ఇక్కడ ఎంప్లాయీలో రిప్రజెంట్ చేయడానికి పాసిబుల్ కాదు. ఎందుకంటే కంపైలర్ రీడ్స్ టాప్ టు బాటమ్. ఏదైనా మీరు ఈ పైన ఎంప్లాయీ తీసుకుని ఇక్కడ వేరియబుల్ తీసుకుని ఈ ఎంప్లాయీ అనేవాడిని మేనేజర్లో ఎంప్లాయీని రిప్రజెంట్ చేసి హ్యాండిల్ ఈతో రిప్రజెంట్ చేసుకుంటే పాసిబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, కంపైలర్ రీడ్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. వెన్ ఇట్ రీచెస్ టు ద మేనేజర్ ఇట్ సేస్ దట్ వాట్ ఈస్ మేనేజర్. అంతే కదా. ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ని పైన రిప్రజెంట్ చేయకుండా కింద రిప్రజెంట్ చేసుకుంటే ఆ రిప్రజెంట్ చేసుకున్నప్పుడు మీరు క్లాస్లో కాల్ చేస్తే ఎవరు నువ్వు అని అడుగుతుంది. అంతే కదా. అలాంటప్పుడు కంపైలేషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ సర్క్యులర్ డిపెండెన్సీని అవాయిడ్ చేయడం కోసం మీరు టైప్ డెఫ్ క్లాస్ని తీసుకుంటున్నారనమాట. సో సొల్యూషన్ ఇస్ దట్ ఫార్వర్డ్ డిక్లరేషన్ లైక్ దట్ టైప్ డెఫ్ క్లాస్ మేనేజర్. ఓకే. సో అంటే మనం మాడ్యూల్ బయట కూడా టైప్ డెఫ్ని రిప్రజెంట్ చేసుకొని మాడ్యూల్ లోపల యూజ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఇక్కడ కూడా టైప్ డెఫ్ క్లాస్ మేనేజర్ అని చెప్పేసి తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, మేనేజర్ అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా. ఓకే.
సో అది ఎక్కడ ఉందనేది తెలియదు, కానీ ఖచ్చితంగా క్లాస్ మేనేజర్ అని ఒకడు ఉన్నాడు. సో నువ్వు ధైర్యంగా వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో చూడండి, ట్రస్ట్ మీ, ఏ క్లాస్ కాల్డ్ మేనేజర్ ఎగ్జిస్ట్, యూ విల్ సీ ఇట్ లెటర్. నౌ కంపైలర్ ఈస్ హ్యాపీ. ఓకే, కంపైలర్ అనేది ఏం చేస్తుంది, సో వాల్యూస్ని అసైన్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ టైప్ డెఫ్ అనేది మనం ఎక్కడో మెన్షన్ చేసాం, టైప్ డెఫ్ క్లాస్ మేనేజర్ అని చెప్పేసి తీసుకున్నాను. ఈ మేనేజర్ అనేవాడు నేను ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకేనా, అదే టైప్ డెఫ్ లేదనుకోండి, అదే టైప్ డెఫ్ క్లాస్ మేనేజర్ క్లాస్ నేమ్ తీసుకోకపోతే, టైప్ డెఫ్ క్లాస్ మేనేజర్ తీసుకోకపోతే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఉపయోగం ఏముంది, దిస్ డస్ నాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్, మెమరీ ఇన్స్టెన్స్ అండ్ ఏమి క్రియేట్ చేయవు. అలాంటప్పుడు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, అదే మీరు టైప్ డెఫ్ అనేది తీసుకుంటే, నేను ఫ్యూచర్లో ఇప్పుడు రిజర్వ్ చేసుకున్నాను, మీరు రెస్టారెంట్కి వెళ్ళలేదు కానీ మీరు మేనేజర్కి కాల్ చేసి, సో నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను, నాకు నా పేరు మీద ఒక టేబుల్ బుక్ చేయండి అని చెప్పేసి అన్నారు అంటే ఖచ్చితంగా వస్తారు. ఓకే, దట్ ఈస్ టైప్ డెఫ్. మీరు హాఫ్ అన్ అవర్లో వస్తానన్నారు కాబట్టి ఆ టేబుల్ ఎవరికి ఇవ్వకుండా హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేస్తాడు. ఓకే, ఇక్కడ చూసారా, క్లాస్ బి ఉంది, క్లాస్ ఏ ఉంది, క్లాస్ ఏ యొక్క హ్యాండిల్ని క్లాస్ బి అని చెప్పేసి తీసుకొని బి హ్యాండిల్ రిప్రజెంట్ చేశారు. అసలు ఎవరి బి హ్యాండిల్ నాకు తెలియదు కదా. సో ఎందుకంటే ఫస్ట్ నా పైన ఎవరైనా ఉంటే ఆ పైన ఉన్న క్లాస్ని నా కింద ఉన్న క్లాస్లో నేను రిప్రజెంట్ చేసుకుంటాను. ఇప్పుడు క్లాస్ ఏ ఉందమ్మా, క్లాస్ ఏ ఉంది, సో క్లాస్ బి అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఈ క్లాస్ బిలో ఏ యొక్క హ్యాండిల్ ఏ హ్యాండిల్ అని చెప్పేసి నేను రిప్రజెంట్ చేసుకోవచ్చు కదా, అలా తీసుకోవచ్చు. అంతేగాని నేను క్లాస్ ఏ రాసి క్లాస్ బి రిప్రజెంట్ చేయకుండా కింద ఎక్కడో రిప్రజెంట్ చేసి ఈ క్లాస్ బి యొక్క హ్యాండిల్ని బి హ్యాండిల్ రాసుకో అని చెప్పేసి క్లాస్ ఏకి చెప్తే అది నన్ను తిడుతుంది. ఓకే, సో ఎందుకు అంటే క్లాస్ హ్యాండిల్ లేకుండా మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారని చెప్పేసి చెప్తుంది అనమాట. సేమ్ అదే అన్నోన్ కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. మనం పైన ఉన్న క్లాస్ని కింద దాంట్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, కానీ కింద ఉన్న క్లాస్ని పై దాంట్లో మీరు హ్యాండిల్ని రిప్రజెంట్ చేస్తానంటే పాసిబుల్ కాదు. కానీ విత్ టైప్ డెఫ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. విత్ టైప్ డెఫ్ క్లాస్ బి అని చెప్పేసి తీసుకొని క్లాస్ ఏ, సో ఇక్కడ క్లాస్ బి ఉంది కానీ క్లాస్ బి ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నమ్ముతాను. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు బాండ్స్ ఇస్తారు, బ్యాంక్ రిసిప్ట్స్ ఇస్తారు, అప్పు ఇస్తారు. సో బ్యాంక్ రిసిప్ట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు తిరిగి. ఓకే, నమ్ముతాం, నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకం మీద మనీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. టైప్ డెఫ్ క్లాస్ బి అని చెప్పేసి నేను ఎప్పుడైతే రిప్రజెంట్ చేశానో కంపైలర్ అనే దానికి తెలుసు ఎక్కడో క్లాస్ బి ఉంది అని. సో అప్పుడు దాని హ్యాండిల్ మనం ఎక్కడైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అర్థమైందా? క్లియర్? సో యూజింగ్ టైప్ డెఫ్ ద్వారా మీరు క్లాస్ ఇప్పుడు మాస్టర్ అనేవాడు ఉన్నాడు, మాస్టర్ అనేవాడు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఉంటాడు, స్లేవ్ అనేవాడు దానికి కరస్పాండింగ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. సేమ్ ఇక్కడ క్లాస్ మాస్టర్ స్లేవ్ ఎస్ అని తీసుకున్నాను, స్లేవ్ ఎస్ పైన లేకుండా నేను క్లాస్ సేవ్ లెస్ అనేది ఎలా తీసుకుంటానో తీసుకోలేను, అందుకని ఇది అలౌ చేయదు, కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. కానీ టైప్ డెఫ్ క్లాస్ స్లేవ్ అని చెప్పేసి తీసుకుంటే స్లేవ్ ని ఎక్కడైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, క్లాస్ స్లేవ్ మాస్టర్ ఎం. ఓకే, ఈ హ్యాండిల్ ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను, వీడి హ్యాండిల్ ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఓకే, నా బోత్ హ్యాండిల్స్ ఆర్ వ్యాలిడ్. సో ట్రాన్సాక్షన్ అండ్ జనరేటర్, ట్రాన్సాక్షన్ అంటే వాల్యూస్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది, జనరేటర్ అనేది మీకు స్టిమ్యులస్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది, ట్రాన్సాక్షన్ అనేది వాటిని క్యారీ చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, కానీ యూజ్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా, మీరు ఖచ్చితంగా అంటే ఎక్కడో వాడుతున్నారు కానీ సో దాన్ని రిప్రజెంట్ అంటే మోసం చేసినట్టే యాక్చువల్గా.
సో మీరు క్లాస్ పైన హ్యాండిల్ తీసుకొచ్చి రిప్రజెంట్ చేసి దాన్ని ఎక్కడో వాడకుండా జస్ట్ నన్ను నా దగ్గర నుంచి డేటా రావడం కోసం మీరు తీసుకున్నారు, కానీ నాకు అసైన్ చేయలేదు. సో అది బిట్రేట్ చేసినట్టే. సో అది కూడా ప్రాబ్లమే, కానీ అలా చేయదు కదా కంపైలర్. సో ఖచ్చితంగా వాల్యూని ఆ క్లాస్ని ఎక్కడో చోట రిప్రజెంట్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, క్లాస్ టైప్ డెఫ్ క్లాస్ నోడ్. ఓకే, క్లాస్ నోడ్ అనేది ఇక్కడ తీసుకున్నాడు, తీసుకొని ఇక్కడ డేటాస్ని తీసుకున్నాడు. మాడ్యూల్ టీబీ నోడ్ అనేది హ్యాండిల్, సో క్లాస్ నేమ్. ఆ క్లాస్కి డిఫరెంట్ హ్యాండిల్స్ క్రియేట్ చేసుకున్నాడు. డిఫరెంట్ హ్యాండిల్స్కి అన్నిటికి డిఫరెంట్ డేటాస్ అసైన్ చేశాడు. ఓకే, సో దెన్ దట్ ఈస్ పాసిబుల్. ఓకే, క్లాస్ నేమ్ ఆ నోడ్ అనేది క్లాస్ నేమ్ అన్నమాట. అంటే ఈ నోడ్ ని క్లాస్ కింద వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దెన్ క్లాస్ నోడ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఈ నోడ్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లాసెస్. ఓకే, అంతే. మీరు టైప్ డెఫ్ అనేది ఎప్పుడైతే మీరు రిప్రజెంట్ చేశారో, ఆ రిప్రజెంట్ చేసిన ప్రతి దాన్ని మీరు ఎక్కడైనా మీ క్లాస్లో, మీ ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడైనా రాయొచ్చు అనమాట. అది యూజ్ చేయాలి ఖచ్చితంగా. చూడండి, ట్రీ స్ట్రక్చర్ ఇక్కడ ఏం చేశాడు. ట్రీ అంటే ఇక్కడ ఒక నోడ్ నుంచి ఇంకొకటి, అంటే ఇప్పుడు టైప్ డెఫ్ క్లాస్ ట్రీ నోడ్ అని తీసుకున్నాడు. సో ఇంట్ డేటా ఈ ట్రీ నోడ్ నుంచి లెఫ్ట్ డేటా తీసుకుంటున్నాడు, రైట్ డేటా తీసుకుంటున్నాడు. ఓకే, సో అలా. సో దట్ ఈస్ ద ట్రీ. అంటే ఇప్పుడు ఏంటి, ఇది ఒక ట్రీ నోడ్. ఈ ట్రీ నోడ్ నుంచి 2 పార్ట్స్ కింద తీసుకున్నాడు, ఒకటి లెఫ్ట్, ఇంకొకటి రైట్. ఇలా అలానే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. దాని లోపల క్లాస్ అంటే ఇది క్లాస్. ఓకే, సో టైప్ డెఫ్ ఇంట్ అని చెప్పేసి తీసుకున్నారు కదా. ఇంట్ నంబర్ అని చెప్పేసి ఏదో ఒకటి అసైన్ చేశారు. ఇది మీ ఇంటిజర్ డేటా టైప్. ఈ ఇంటిజర్ డేటా టైప్ నుంచి, అంటే నంబర్ అనేది ఇంటిజర్ డేటా టైప్. సో దాని నుంచి మీరు ఎన్ని ఇంటిజర్లు క్రియేట్ చేస్తున్నారు, n1 n2 n3 n4 ఇలా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా. అంటే n1 అనేది ఒక ఇంటిజర్గా వర్క్ అవుతుంది, n2 అనేది ఒక ఇంటిజర్గా వర్క్ అవుతుంది, n3 అనేది ఒక ఇంటిజర్గా వర్క్ అవుతుంది, అలా. అంటే ఇప్పుడు టైప్ డెఫ్ క్లాస్ అని తీసుకున్నారు, ఈ ట్రీ నోడ్ అని చెప్పేసి తీసుకున్నారు. ఈ ట్రీ నోడ్ అనేది ఒక క్లాస్. ఓకే, ఈ ట్రీ నోడ్ నుంచి మీరు ఎన్ని క్లాసెస్ అయినా డెరైవ్ చేసుకోవచ్చు, ఎన్ని క్లాసెస్ అయినా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ట్రీ నోడ్ ఉంది కదా, ఈ ట్రీ నోడ్ నుంచి లెఫ్ట్ అనేది, అంటే క్లాస్ లెఫ్ట్ అనేది ఒక క్లాస్. ఓకే, ట్రీ నోడ్ రైట్ అని చెప్పేసి తీసుకున్నారు, క్లాస్ రైట్ అనేది ఒక క్లాస్. అర్థమైందా? చేసుకోవచ్చు. సో ఇప్పుడు చైల్డ్ ఉంది, సో చైల్డ్ హ్యాండిల్ తీసుకున్నారు, సో క్లాస్ చైల్డ్ పేరెంట్ హ్యాండిల్ తీసుకున్నారు. సో ఎన్ని క్లాసెస్ అయినా మీరు చైల్డ్ క్లాసెస్ తీసుకోవచ్చు. అర్థమైందా? సో C1 C2 C3 అలా ఎన్నైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్స్. అర్థమైందా? సో ఈ కోర్స్ షేర్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకేనా?